హైదరాబాద్ ఫస్ట్ మన పెరల్ సిటీ అనేవారు హైదరాబాద్, తర్వాత ఫార్మా సిటీ అనేవారు, తర్వాత హైటెక్ సిటీ. మనకున్న హై రైజ్ బిల్డింగ్స్ మన నైబర్ సిటీస్ లో కూడా లేవు. దాంతో పాటు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అహెడ్ ఉన్నాం మనం. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, మనకి రీజనల్ రింగ్ రైల్ వస్తుంది, రీజనల్ వాటర్ రింగ్ వస్తుంది. ఆ మూడు కనుక వస్తే హైదరాబాద్ స్వరూపమే మారిపోతుంది. వాట్ మేడ్ యూ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఫ్రమ్ వెరీ యంగ్ నేను పుట్టి పెరిగింది అందులోనే. మై ఫాదర్ ఒక 20 years నుంచి అది లెగసీలా కంటిన్యూ అవుతుంది. లా అన్నది మనం ఇవ్వాల్సిన అవేర్నెస్, సో అది నేను ఇవ్వగలను అని నాకు అనిపించి సో ఐ హావ్ కమ్ టు దిస్ ఫీల్డ్. నేను వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేస్తున్నాను. మోస్ట్లీ ఇప్పుడు ఎవరైనా మనకి బయర్ రావాలన్నా, మన కంపెనీ బ్రాండ్ అవ్వాలన్నా, ఇట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. So my father always wanted me to become a pilot. ఆ ఫీల్డ్ లోనే ఉండాలి అని చెప్పి దెన్ ఐ ఎంటర్డ్ ఎయిర్ ఫోర్స్. తిరిగి వస్తామా లేదా అనే కాన్సెప్ట్ లో ఉండేది జాబ్. నేను అక్కడ గవర్నమెంట్ అకామిడేషన్ ఇచ్చినప్పుడు దాన్ని నేను అలా క్రియేట్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను అనమాట, నా హాబీస్ తగ్గట్టుగా. అలా ఆర్టిస్ట్ రూమ్ డిజైన్ స్టూడియో అనేది స్టార్ట్ చేశాను. When I was growing up, I had experienced certain things where my dad was taking care of everything. ఆయన చేస్తున్నది, ఆయనకు ఇచ్చిన రెస్పెక్ట్, ఆయనకి ఇస్తున్న ప్రఖ్యాతి, it motivated me to look at construction as a very viable option in my field. 1950s నుంచి మనం ప్రతిదీ చెక్ చేసుకుంటూ ద పేపర్ వర్క్ వీ డిడ్ అండ్ నౌ వీఆర్ డూయింగ్. ఎందుకు ఇంత చేస్తున్నాము అంటే ద క్లియర్ ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి మెయింటైన్ అవ్వడానికి, వెదర్ ఇట్ ఈస్ నీట్ అండ్ క్లీన్, వెదర్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ది థింగ్ ఆర్ నాట్. అవును, ఒకసారి లాయర్ డాక్యుమెంట్స్ ఇస్తే చీల్చి చెండాడుతూ ఉంటారు. మరి అవన్నీ 1-on-1 అలైన్ చేసి చూసిన తర్వాతనే వీ కెన్ యాక్చువల్లీ గివ్ ద క్లీన్ చిట్ టు అ టైటిల్. ఎస్పెషలీ కన్స్ట్రక్షన్ సైట్ చూస్తుంటే, ఒక ల్యాండ్ మనకు వచ్చింది, దాన్ని డెవలప్ చేయాలి అంటే మనం ఫ్యూచర్ వర్క్ తో పాటు బ్యాక్గ్రౌండ్ లో అసలు ఆ ల్యాండ్ కి ఏమేం జరిగింది, దాని చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏంటి, నెక్స్ట్ 50 ఏళ్ళు వాళ్ళు నివసించడానికి బిల్డింగ్ ఇవ్వాలి, అంతకుముందు 50 ఏళ్ళు డాక్యుమెంట్స్ చూడాలి. రెండు బాధ్యతలు మన మీద ఉంది. కరెక్ట్ రిజిస్ట్రేషన్స్ ఇచ్చామా లేకపోతే కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చామా అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ క్రెడిబుల్ ఫ్యాక్టర్. ఆడియన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ పీపుల్ కాదు. వీ హ్యావ్ టు కేటర్ ఫర్ డిఫరెంట్ సెగ్మెంట్స్, లైక్ ఐటీ పీపుల్ కానీ, అబౌవ్ 50 years కానీ, యూత్, జెన్జీ, ఎవరైతే అపార్ట్మెంట్స్, బికాస్ వీ హ్యావ్ డిఫరెంట్ ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ఎన్సిడి రాయల్ పెవిలియన్, వీ హ్యావ్ టు show them a premium lifestyle. We have done Shivaraki celebrations, we have done Holi. Like ఇవన్నీ వీడియోస్ ఇలా క్యాప్చర్ చేసి రియల్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి క్రియేట్ చేసి ఆ డిజిటల్లో మనం అన్ని ఆడియన్స్ని మనం చూపించగలిగితే కామర్స్లో మాస్టర్స్ చేసి 7-8 years జాబ్ చేసిన తర్వాత 99లో బిజినెస్లోకి అడుగుపెట్టి టెలికాం రంగంలో ఎన్నో సేవలు అందించి ఎన్నో రకాల బహుమతులు పొంది స్టేట్ లెవెల్లోనే నెంబర్ 1గా నిలిచి నిఖిలా సెల్యులర్, నిఖిలా ఏజెన్సీస్ పేరుతో బిజినెస్ చేసి 2004లో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ స్థాపించి 21 సంవత్సరాలు కన్స్ట్రక్షన్ రంగంలో కంటిన్యూస్గా సేవలు అందిస్తూ ఇవాళ మన సెకండ్ జనరేషన్ కిడ్స్ తోటి కూర్చుని మనం అన్ని విషయాలు చర్చించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అందులో భాగంగా మనం ఈరోజు మన కుకటపల్లి బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారి అమ్మాయి హర్షిత లా చేసి, కార్పొరేట్ లా చేసి ఇదే రంగంలో సేవలు అందించడానికి రావడం జరిగింది. అలాగే నిఖిల మా డాటర్ సెకండ్ జనరేషన్ మాస్టర్స్ చేసి ఆమె కూడా డిజిటల్ మార్కెటింగ్లో ఇదే రంగంలో సేవలు అందిస్తుంది. అలాగే అమూల్య ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్, ఆర్టిస్టిక్ స్టూడియో స్థాపించి ఇంటీరియర్స్ ఒక వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావాలని, ఒక కస్టమైజ్డ్ ఇంటీరియర్స్ చేయాలని ఒక ఆతురతతోటి ఆమె వచ్చింది ఈ రంగంలోకి. అలాగే మన ప్రవీణ్, గ్రేటర్ ఇన్ఫ్రా ప్రసాద్ గారి అబ్బాయి అయినటువంటి ప్రవీణ్ మాస్టర్స్ చేసి, వాళ్ళ బ్రదర్, వాళ్ళ అన్నయ్య కూడా ప్రేమ్ కూడా మాస్టర్స్ చేసి, అన్నదమ్ములు ఇద్దరు కూడా ఎంతో చక్కగా వాళ్ళ ఫాదర్ అడుగుజాడలు నడవడానికి గ్రేటర్ ఇన్ఫ్రాకి సపోర్ట్ చేస్తూ ప్రవీణ్, సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి ప్రేమ్ కూడా ఈ కన్స్ట్రక్షన్ రంగంలో కంటిన్యూ అవుతున్నారు. మన వాళ్ళ అన్ని రకాల ఇంపార్టెంట్ విషయాలు ఈ సెకండ్ జనరేషన్తో చక్కగా డిస్కస్ చేసుకుందాం. హర్షిత, వాట్ మేడ్ యూ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్? సపోజ్ లా అనగానే ఆడపిల్ల కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ నువ్వు లా అని సెలెక్ట్ చేసుకుని బీబీఏ చేసి, ఎల్ఎల్ఎం చేసి, దట్టు కార్పొరేట్ లా, కన్స్ట్రక్షన్ లాగా వచ్చావు అంటే బిగ్ సవాల్. జనరల్గా కస్టమర్ ఓరియంటేషన్ ఎలా ఉంటుందంటే, ఈ టైటిల్, క్లియర్ టైటిల్ అనేది ఒక మిత్ అనుకుంటారు. అది మిత్ కాదు, టైటిల్ అంటే టైటిలే అని ఒక లాయర్గా, ఒక అడ్వకేట్గా, ఒక రెప్యుటేషన్ ఫర్మ్లో పనిచేస్తూ హైకోర్టులో నువ్వు సర్వీస్ చేస్తూ ఎలా చెప్పగలవు? నీ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఆ టైటిల్ అనేది మనం ఎంత ఇంపార్టెంట్ కస్టమర్కి, ఎలా దాన్ని మనం ప్రొజెక్ట్ చేయగలం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఫ్రమ్ వెరీ యంగ్ నేను పుట్టి పెరిగింది అందులోనే, బికాజ్ మై ఫాదర్ ఒక 20 years నుంచి అది లెగసీలా కంటిన్యూ అవుతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు అడ్వకేసీ అసలు అనుకోకుండా వచ్చిన ఒక ఫీల్డ్ LLB చేద్దాము అని. సో మై ప్లాన్ ఇస్ టు గో టు మాస్టర్స్, లండన్ వెళ్ళిపోయి అక్కడ కన్స్ట్రక్షన్లో చేద్దాం అనుకున్నా. సో అనుకోకుండా మణిపాల్లో దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అన్ ఇనాగ్రల్ కోర్స్ కన్స్ట్రక్షన్లో అండ్ ఆర్బిట్రేషన్ మీద. సో ఐ వెంట్ దేర్, ఐ డిడ్. ఎలానో లెగసీ అన్నది కంటిన్యూ అవుతూ ఉండాలి అండ్ లా అన్నది మనం ఇవ్వాల్సిన అవేర్నెస్. సో అది నేను ఇవ్వగలను అని నాకు అనిపించి, సో ఐ హ్యావ్ కమ్ టు దిస్ ఫీల్డ్. సో నాన్నగారు అక్క పేరు మీద అలేఖ్య బిల్డర్స్ అని పెట్టి సర్వీసెస్ చేస్తున్నారు సిన్స్ లాంగ్ టైం. ఎస్ అక్క ఏమో కన్స్ట్రక్షన్ చూస్తుంది అక్కడ కదా, కన్స్ట్రక్షన్. తండ్రి పాటలోనే నడుస్తున్నారు మీ ఇద్దరు. ఎస్ అంకుల్. వెరీ గుడ్. నిఖిల, నువ్వు కూడా మాస్టర్స్ చేసి వచ్చావు US వెళ్ళి. సో జనరల్గా US వెళ్తే వెనక్కి రారు. నువ్వు తండ్రి మాట విని ఆచరణ సాధ్యం చేసి మరి US నుంచి వచ్చేసి కన్స్ట్రక్షన్ రంగంలోకి వచ్చి 2 years అయింది. ఎలా హౌ యు ఆర్ ఫీలింగ్? వాట్ టైప్ ఆఫ్ చేంజెస్ యు ఆర్ బ్రింగింగ్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్? హౌ యు ఆర్ రీచింగ్ టు ద కస్టమర్స్? సో యాక్చువల్లీ మీ డ్రీమ్ వచ్చేసి నేను ఆర్కిటెక్ట్ చదవాలని చెప్పి, బట్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్. బట్ అట్లీస్ట్ మీ అండ్ మై బ్రదర్ యశ్వంత్, బోత్ ఆఫ్ అస్ ఆర్ బ్యాక్, అండ్ మీ లెగసీ లైక్ 21 years ఆఫ్ లెగసీని కంటిన్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందులో నేను వచ్చేసి లైక్ డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు లైక్ కన్స్ట్రక్షన్ వచ్చేసి లైక్ మోస్ట్లీ ఇప్పుడు ఎవరైనా మనకి బయర్ రావాలన్నా, ఇప్పుడు మన కంపెనీ బ్రాండ్ అవ్వాలన్నా, ఇట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ది డిజిటల్ మార్కెటింగ్. సో అది లైక్ చాలా పెద్ద సబ్జెక్ట్. సో అది టుడేస్ ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్ రోల్ అంటే మన మీడియం అంటే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్. So all others are getting faded. Digital marketing taking most important place. Almost like 80% of the buyers digital ని చూసే వస్తున్నారు సైట్ విజిట్స్కి. సో ఐ థింక్ ఇంతకుముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండేది లైక్ మీ జనరేషన్ అప్పుడు, బట్ ఇప్పుడు వెన్ ద డిజిటల్ ఎరా హ్యాస్ బిగన్, సో ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా కొనాలన్నా, సపోజ్ ఆన్లైన్ షాపింగ్ చేయాలన్నా అన్నీ డిజిటల్లోనే అయిపోతున్నాయి. సో ఐ థింక్ దిస్ ఇస్ అ వాస్ట్ సబ్జెక్ట్, అండ్ నేను అది ఇంకా నేర్చుకుంటూ లైక్ మన ప్రోడక్ట్ని లైక్ డిజిటల్ ఎలా ముందుకు తీసుకెళ్దామని చెప్పి అది చూస్తున్నాను. సో అలాగే మన అమూల్య మాస్టర్స్ చేసి తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్గా పనిచేసి సర్వీస్ చేసిన తర్వాత చక్కగా వచ్చింది. అంటే దేశానికి సేవలు అందించి వచ్చి ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ఇంటీరియర్స్లో వినూత్నమైన మార్పులు తీసుకురావాలని, ఒక రెవల్యూషనరీ చేంజెస్ తేవాలని చెప్పి ఆమె వాళ్ళ ఫ్లాట్లో కూడా చక్కగా చేసింది. వెళ్ళి చూడటం కూడా జరిగింది పర్సనల్గా. వాట్ మేడ్ యూ టు కమ్ ఇన్ టు ద ఇంటీరియర్స్ అండ్ వై యూ సెలెక్టెడ్ దిస్ ఫీల్డ్? నేను ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ నుంచి నేను తీసుకునేది బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇనీషియలీ అందరూ ఎలా అంటే గర్ల్స్కి దీస్ ఆర్ నాట్ ది ఫీల్డ్స్, కోర్ ఫీల్డ్స్ అనేది గర్ల్స్ కాన్ డూ అనే నోషన్ ఉండేదన్నమాట. సో అందుకనే పట్టుబడి నేను మెకానికల్ ఇంజనీరింగే చదువుతాను, ఎందుకు చేయకూడదు గర్ల్స్ అనే కాన్సెప్ట్. సో మెకానికల్ ఇంజనీరింగ్లో ఐ టాప్ ది యూనివర్సిటీ, అండ్ దాని తర్వాత సేమ్ ఎయిర్ ఫోర్స్. వెరీ నైస్, యు టాప్ ఆఫ్ ది యూనివర్సిటీ. వెరీ నైస్. సో ఐ వాజ్ ది గోల్డ్ మెడలిస్ట్ దెన్, అండ్ దెన్ దాని తర్వాత టు ప్రూవ్ అదర్స్, ఇట్ ఆల్ స్టార్టెడ్ ప్రూవింగ్ అదర్స్ అనమాట. సో గర్ల్స్ అంటే ఇది చేయకూడదు, ఇది చేయలేరు అన్న కాన్సెప్ట్. సో దాని తర్వాత ఎయిర్ ఫోర్స్లో నాకు ఎయిర్క్రాఫ్ట్స్, ఏరోప్లేన్స్ ఆ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో మై ఫాదర్ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బికమ్ అ పైలట్. సో వాళ్ళ టైంలో హీ కుడెంట్ బికమ్ బికాస్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ అండ్ ఆల్. సో హీ వాంటెడ్ మీ టు బికమ్ అ పైలట్. సో ఆ ఫీల్డ్లోనే ఉండాలి అని చెప్పి దెన్ ఐ ఎంటర్డ్ ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ కూడా ఎలా అంటే అందరూ పైలట్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ ఎయిర్ ఫోర్స్ ఇస్ అ మిలిటరీ ఆర్మ్ ఫోర్సెస్లో గర్ల్స్ సో మనము ఎందుకు లైక్ గర్ల్స్ కాండు మనకెందుకు అన్న ఇదిలో ఉండేవాళ్ళు అనమాట. లైక్ అందరూ అనే సర్కిల్ నేను చేసి చూపిస్తాను అని చెప్పి దట్స్ ఐ జాయిన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. Women can do everything అన్న కాన్సెప్ట్లో ఐ స్టార్టెడ్ మై జర్నీ ఆల్ ది వే. బట్ ఇన్ ద మీన్ వైల్ నాకు చిన్నప్పటి నుంచి క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ బ్రెయిన్ అనేది ఉండేది. ఆర్టిస్టిక్గా ఏదో ఒకటి చేయాలి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఏదో ఒకటి ఆర్టిస్టిక్గా చేయాలి అన్న కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి ఉండేది అనమాట. ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు జాబ్ ఇస్ టోటలీ డిఫరెంట్ లెవెల్. తిరిగి వస్తామా లేదా అనే కాన్సెప్ట్లో ఉండేది జాబ్. వెళ్తాము, బట్ వెదర్ విల్ బీ అలైవ్ ఆర్ నో వీ డోంట్ నో. బట్ ఇంటికి వచ్చాను అంటే ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉండాలి, నాకంటూ ఒక స్పేస్ ఉండాలి, నా హాబీస్కి ఒక స్పేస్ ఉండాలి. సో నేను అక్కడ గవర్నమెంట్ అకామిడేషన్ ఇచ్చినప్పుడు దాన్ని నేను అలా క్రియేట్ చేయడం స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నా హాబీస్ తగ్గట్టుగా, నా కలర్స్,
నా స్పేస్ ఉండాలి, ఒక కోజీ స్పేస్ ఉండాలి. అలా ఆర్టిస్ట్ రూమ్ డిజైన్ స్టూడియో అనేది స్టార్ట్ చేశాను ఆఫ్టర్ ఐ రిటైర్డ్ ఫ్రమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో దిస్ ఇస్ వాట్ లైక్ ఐ షుడెంట్ స్టాప్ మై క్రియేటివ్ థింకింగ్. So that's how I started this interior design studio. సో కమింగ్ టు ద ప్రవీణ్, సో ప్రవీణ్ నా డాడీ ప్రసాద్ గారు రకరకాల బిజినెస్లు చేశారు బిల్డింగ్ మెటీరియల్ సంబంధించి, చాలా అనుభవం సంపాదించారు ఆయన. అలాగే గ్రేటర్ ఇన్ఫ్రాలో పార్ట్నర్గా ఉంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు. విల్లా ప్రాజెక్టులు కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, ప్లాటింగ్ కానివ్వండి. సో మరి మీ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు బాయ్సే. సో మాస్టర్స్ చదివి ఇద్దరు ఇదే ఫీల్డ్లోకి ఎందుకు రావాలనిపిస్తుంది మీకు? ఏంటి, ఎలా, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇందులోకి వచ్చిన తర్వాత? యాక్చువల్లీ ఖచ్చితంగా ఫస్ట్ నుంచి కన్స్ట్రక్షన్లో రావాలని నాకు మా అన్నయ్యకి ఇద్దరికి పెద్ద ఇది లేదు. ముఖ్యంగా నాకైతే అసలు లేదు. జనరల్లీ నాది ఏంటంటే ఏదో ఒకటి ముందుకెళ్తున్నాం కదా, పని జరుగుతుంది కదా, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము అని చెప్పి లిటిల్ బిట్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్ ఆ ఎనర్జీ అనేది అయితే మన దగ్గర ఉంది, మోటివేషన్ ఉంది. కానీ వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ సర్టన్ థింగ్స్ వేర్ మై డాడ్ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ హావ్ సీన్ హిమ్ డూ ఇట్. ఆయన చేస్తున్నది, ఆయనకు ఇచ్చిన రెస్పెక్ట్, ఆయనకి ఇస్తున్న ప్రఖ్యాతి, ఆయన చేస్తున్న పనికి, ఇట్ మోటివేటెడ్ మీ టు లుక్ అట్ కన్స్ట్రక్షన్ యాజ్ అ వెరీ వైబుల్ ఆప్షన్ ఇన్ మై ఫ్యూచర్. ఆబ్వియస్లీ అదే కాకుండా ఇంకా చెప్పాలంటే ఆయన క్రియేట్ చేసిన వెల్త్ ఆఫ్ నాలెడ్జ్, ఆయనకున్న రిలేషన్షిప్స్, అవన్నీ మెయింటైన్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా స్ట్రాంగ్గా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఆయన తర్వాత కొంచెం ఏదో ఒకటి తీసుకున్న వెంటనే మనం ఇక్కడే ఉండకుండా కొంచెం ఇంకా ముందుకి పైకి ఎదగాలి అని చెప్పేసి ఒక చిన్న థాట్తో మన కన్స్ట్రక్షన్లోకి అయితే దిగడం ప్రస్తుతం. సో గుడ్. ఇప్పుడు అందుకే నేను కూడా నిఖిలాని యశ్వంత్ని ఇదే ఫీల్డ్లో చదివించి, నిఖిలాని నేను బీఆర్కి చేయమన్నా, ఆమె కంప్యూటర్ సైన్స్కి వెళ్ళింది. సో యశ్వంత్ సివిల్ ఇంజనీరింగ్ చేసి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేసి వచ్చాడు. సో మేము సాధించిన 20-25 సంవత్సరాలు, సపోజ్ నేను ఎన్సిటీ అలేఖ్య బిల్డర్స్ వెంకటేశ్వర గారు, ప్లస్ ఆయన కోకటపల్లి బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రసాద్ గారు, కేవీ ప్రసాద్ గారు మన నెరాట్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. సో మేమందరం కన్స్ట్రక్షన్ రంగంలో మా ముద్ర మేము వేస్తూ, అలాగే మళ్ళీ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న బిల్డర్స్ అందరూ కూడా సాధక బాధకాలు అర్థం చేసుకుని గవర్నమెంట్తో కానీ ప్రజలతో కానీ బ్రిడ్జ్ లాగా ఉండి మేము ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాం. మీ అందరూ ఈ ఫీల్డ్లోకి వచ్చినందుకు మా సంతోషం. సో మాకు బలం కూడా ఆ లెగసీ, మేము సాధించిన ఈ విజయాలు కూడా వేస్ట్ అవ్వకుండా అటు ముందుకు తీసుకెళ్తే బాగా ఉపయోగపడతాయి. ఒక బిల్డర్ ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా, కస్టమర్ ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ఫస్ట్ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. లీగల్ ఫిట్మెంట్ ఉందా లేదా ఆ ల్యాండ్కి, ఆ సైట్కి అనేది ఫస్ట్ చూసుకోవాలి. బిల్డర్గా మనం చూసుకోవాలి, కస్టమర్గా వాళ్ళు చూసుకోవాలి. ఈ టైటిల్ అనేది ఒక మిత్ అని కొంతమంది కస్టమర్లు అంటూ ఉంటారు. దాన్ని ఎట్లా కావాలంటే అట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు. అది కాదు, దానికి కావాల్సిన ఆధారాలు, ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి అని మనం చెప్పగలిగాం. సో హౌ డూ యూ ఇంటర్ప్రిట్ దట్? అంకల్, టైటిల్ అనేది ఇట్స్ నాట్ అ మిత్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మనం ఫ్లాట్స్ అందరి దగ్గర కొనడం కన్నా మనకు రిజిస్టర్డ్ పర్సన్, అంటే ఇప్పుడు రిజిస్టర్డ్ పర్సన్, ఒక రిజిస్టర్డ్ అథారిటీ అని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు బిల్డర్స్ క్రెడిబిలిటీ అనేది మనకి ఎలా తెలుస్తుంది? దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ బిల్డ్, బట్ ద వే ద బిల్డ్ ఇస్ వాట్ మ్యాటర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో టైటిల్ అన్నది బేసిక్గా ఒక 20-30 ఇయర్స్ స్టాండర్డ్గా ఉన్న వాళ్ళ నుంచి ఇప్పుడు జస్ట్ వచ్చి చేసే వాళ్ళకి, ఏం తెలియకుండా చేసే వాళ్ళకి, ఒక ఎక్స్పీరియన్స్తో చేసే వాళ్ళకి యూ విల్ హ్యావ్ ద డిఫరెన్స్. సో దట్ ఈస్ వేర్ టైటిల్ కమ్స్ ఇంటూ పిక్చర్. టైటిల్ డాక్యుమెంట్స్ 30 ఇయర్స్ ఎలా అయితే చెక్ చేస్తామో, బిల్డర్ క్రెడిబిలిటీ కూడా 20-30 ఇయర్స్ చెక్ చేయాలి. బిల్డర్ క్రెడిబిలిటీ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆ 20-30 ఇయర్స్ ఆఫ్ టైటిల్ది చెక్ చేస్తే. ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు రేరాలో రిజిస్టర్ అవితేనే, ఇప్పుడు రేరాలో రిజిస్టర్ అవ్వాలి ప్రతి ఒక్క బిల్డర్. అవ్విన తర్వాతనే వాళ్ళు దే హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దట్స్ నాట్ ద కేస్ విత్ ఎవ్రీ అదర్ బిల్డర్ హూ డజంట్ రిజిస్టర్. బిఫోర్ ఇస్ ద కేస్. బిఫోర్ ఎలా ఉండిందంటే దే డోంట్ కేర్, అంటే బిల్డర్స్ కానీ ఎవరు అంత అకౌంటబుల్గా చేసిన వాళ్ళు కాదు. ఇప్పుడు టైమ్ లైన్స్ కానీ ఏదైనా కానీ ఒక అకౌంటబుల్తో అయ్యేది కాదు. నవ్ వీ హ్యావ్ ఎ అథారిటేటెడ్ బాడీ ఫర్ దట్. Yes, now we got lot of transparency. రెరా రావటం తోటి. సో జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆల్సో హైదరాబాద్ లో సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫైన్ వాజ్ లెవీడ్ టు ద వన్ బిల్డర్ ఫర్ నాట్ రిజిస్టరింగ్ విత్ ద రెరా. సో రెరా ఇస్ ద ఫైనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ గెటింగ్ ఆల్ ద పర్మిషన్స్. బిఫోర్ దట్ మనం టైటిల్ చూసుకోవాలి మనం ల్యాండ్ కొనేటప్పుడు. సో ఆ టైటిల్ గురించి మనం ఎక్కువసేపు చెప్పగలిగితే అది మోర్ యూజ్ఫుల్గా ఉంటుంది. అంటే సపోజ్ మనం 1950 నుంచి పహానీలు చెక్ చేస్తాం, పైసలు పట్టి, వసూలు బాకీ, ఇలాంటివన్నీ కూడా చెక్ చేస్తాం. ఆ పహానీలు అన్నీ ఉన్నాయో లేదు. ఈ టైటిల్ అనేది మనం ఒక బిల్డర్గా కంప్లీట్గా చెక్ చేసి అది మార్కెటబుల్ టైటిల్ అని తెలిసిన తర్వాత అప్పుడు మనం పర్మిషన్కి వెళ్తాం. ఏం ప్రవీణ్? సో అప్పుడు వేరియస్ పర్మిషన్ తీసుకుంటూ ఉంటాం.
నేనేమంటున్నా అంటే పర్మిషన్ తీసుకుంటాము, దాంతోపాటు కావాల్సిన డ్యూ డిలిజెన్స్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషలీ కన్స్ట్రక్షన్ సైట్ చూస్తుంటే ఒక ల్యాండ్ మనకు వచ్చింది, దాన్ని డెవలప్ చేయాలి అంటే దాని బ్యాక్గ్రౌండ్ వర్క్, దాని లింక్ డాక్యుమెంట్స్, దానికి ఉన్న పర్మిషన్స్, మనం ఫ్యూచర్ వర్క్తో పాటు బ్యాక్గ్రౌండ్లో అసలు ఆ ల్యాండ్కి ఏమేం జరిగింది, దాని చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏంటి, నెక్స్ట్ పక్కన ఎవరైనా ఉన్నారా. నివసించడానికి బిల్డింగ్ ఇవ్వాలి, అవును, అంతకుముందు 50,000 డాక్యుమెంట్స్ చూడాలి. ఎస్ ఎగ్జాక్ట్. రెండు బాధ్యతలు మన మీద. రెండు బాధ్యతలు. తర్వాత వాళ్ళకి బాధ్యతగా అప్పగించడం కూడా మన బాధ్యత. ఎంత కాదనుకున్నా కరెక్ట్ రిజిస్ట్రేషన్స్ ఇచ్చామా, లేకపోతే కరెక్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చామా, అన్ని కరెక్ట్ లింక్ డాక్యుమెంట్స్ ఇచ్చామా, వాళ్ళకి ఎంత పర్ఫెక్ట్గా మనం టైటిల్ ఇవ్వగలిగాం అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ క్రెడిబుల్ ఫ్యాక్టర్ ఒక కంపెనీ బిల్డ్ చేయాలంటే. సో ఇన్ ద ప్రాసెస్ ఈ టైటిల్ చూస్తాం, పర్మిషన్ తీసుకుంటాం, తర్వాత ఇవన్నీ ఉన్నాయని తీసుకెళ్ళటమే ఒక డిజిటల్ మార్కెటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. వీఆర్ క్లియర్ టైటిల్, అవర్ ప్రొడక్ట్ ఈస్ ఫిట్ టు ద మార్కెట్ అని చెప్పి ఎలా వెళ్తుంది, మనం ఏదో ఒక మాధ్యమాన్ని ఎన్నుకోవాలి, ఏదో ఒక మీడియాని ఎన్నుకుని దాని ద్వారా ప్రజల వద్దకు వెళ్ళేటట్టు చూడాలి. దట్ ఈస్ వాట్. రెరా నంబర్ లేకుండా కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. చేయకూడదు. సో రెరా నంబర్ వచ్చాక ఇప్పుడు ఏమైనా మీరు చూసినా రెరా నంబర్ వస్తేనే ఆ ప్రాజెక్ట్ అడ్వర్టైజ్మెంట్ కానీ వెదర్ ఇట్ ఈస్ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ఏదైనా అప్పుడే స్టార్ట్ అవుతుంది. డిజిటల్ కూడా రెరా నెంబర్తో పాటు రెరా నెంబర్ సైజ్ ఎంత ఉండాలో కూడా డిఫైన్ చేశారు. మనం ఏదైతే మన హెడ్డింగ్ పెడుతున్నామో దాంతోపాటు ఈక్వల్గా హాఫ్ ఎంత ఉండాలి, దానికి పారామీటర్ ఫిక్స్ చేశారు. రెరా నెంబర్ సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నారు లా ప్రకారం. అంత స్ట్రిక్ట్ గా ఉంది, అంత ట్రాన్స్ఫార్మ్ అయింది. ప్లేస్మెంట్ కూడా లైక్ ఓన్లీ టాప్ సమ్ రైట్ కార్నర్ లోనే ఉండాలి, ఇంకెక్కడ రెరా నెంబర్ ప్లేస్మెంట్స్ కూడా చేయకూడదు డిజిటల్లో. సో దట్ ఈస్ ఆల్సో న్యూ రూల్. ఇప్పుడు మనము చూస్తున్నాం, అంటే మీకు తెలియకపోవచ్చేమో, హైదరాబాదు మన ఫస్ట్ మన పెరల్ సిటీ అనేవారు. హైదరాబాద్ ముత్యాల రాసులు పోసి అనేవారు, తర్వాత ఫార్మా సిటీ అనేవారు, తర్వాత హైటెక్ సిటీ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ హైటెక్ సిటీ కట్టారో అప్పుడు టెక్ సిటీ అయిపోయింది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. మనకున్న హై రైజ్ బిల్డింగ్స్ మన నైబర్ సిటీస్లో కూడా లేవు, లైక్ బెంగళూరు ఆ సిటీలో కూడా లేవు మనకున్న హై రైజ్లు. సో దాంతోపాటు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అహెడ్ ఉన్నాం మనం. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది మనకి, రీజనల్ రింగ్ రైల్ వస్తుంది, రీజనల్ వాటర్ రింగ్ వస్తుంది. ఆ మూడు కనుక వస్తే హైదరాబాద్ స్వరూపమే మారిపోతుంది. ఆల్రెడీ మనకి ఉన్న రింగ్ రోడ్తో 158 కిలోమీటర్స్ ఉన్న రింగ్ రోడ్డు అరౌండ్ ఇప్పుడు 23-24 ఎగ్జిట్స్ అయినాయి. 17 ఎగ్జిట్స్ ఇప్పుడు అన్నీ యాడ్ చేశారు కొత్తగా ఎగ్జిట్స్. 23-24 ఎగ్జిట్స్ అయినాయి. దాంతోపాటు మనకి దాని కనెక్టివిటీ ఉన్న రోడ్లు కానీ, రేడియల్ రోడ్స్ కానీ గోల్డెన్ ట్రయాంగిల్స్ కింద ఏర్పడినాయి మనకు అన్ని. ఈ రోడ్ వచ్చి మన ఈ డివైడ్ చేయడం వల్ల డిఫరెంట్ గోల్డెన్ ట్రయాంగిల్స్ ఏర్పడినాయి. దాని తోడు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ క్యూర్ అని కొత్తగా ఇవన్నీ కూడా కేటగారికల్గా డివైడ్ చేస్తుంది. కాబట్టి గ్రోత్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది చూసింది. సో ఈ గ్రోత్లో మీ అందరూ కూడా మీరు చక్కగా కరెక్ట్ టైంకి అందరూ మాస్టర్స్ చేసి కొంత ఎక్స్పీరియన్స్ సాధించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి రావడం చాలా శుభపరిణామం. మీరు మంచి ఫ్రూట్స్ మీ అందరూ కూడా తినొచ్చు. సో కష్టం మేంపడడం, సుఖం మీ అందరికీ లభిస్తుంది. సో మనం ఇవాళ ఇంకా దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, కస్టమర్లు అందరికీ ఉపయోగపడేటట్టు, వ్యూవర్స్ అందరూ కూడా ఉపయోగపడేటట్టు. How the title is helpful for me to give a transparency in the legal aspects. అదే టైటిల్ ఉంటేనే ఇప్పుడు నువ్వు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళావు అనుకో, అది మార్కెటబుల్ టైటిల్ కొనుక్కోవచ్చు అని చెప్తారు, నువ్వు కొంటావు. కొనుక్కోవచ్చు అని వాళ్ళు ఎప్పుడు చెప్తారు? రైట్ ఫ్రమ్ ఆ ప్రాపర్టీ పుట్టిన కాడ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. అమూల్య నుంచి ప్రవీణ్ శ్రీనివాస్ నుంచి ఇంత పార్ట్స్ అవుతూ ఉంటాయి. ఆ పార్ట్ కరెక్ట్గా వెళ్ళింది లేదా అంటే ఎకరం ఉంటే ఎకరం అమ్మారా, ఎకరన్నర అమ్మాడు ఆడు, ఇవన్నీ చాలా ఉంటుంది అనమాట. సో పహాణీలు అన్ని చెక్ చేసుకుని పహాణీలో ఉంటుంది మొత్తం. అంత మాత్రమే కాదు, కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ ఎలా చూస్తారంటే ఫ్యామిలీ ట్రీ కూడా చెక్ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీ ట్రీ సడన్ గా మన దగ్గర ఏంటంటే ఉమెన్ కూడా రైట్ ఉంది ఆ ప్రాపర్టీ మీద. సో ఉమెన్ కి ఆ ప్రాపర్టీ వెళ్ళిందా లేదా, వెళ్ళకపోతే వాళ్ళు వదిలేసుకున్నారో అని ఒక సర్టిఫికేషన్ ఇచ్చారా లేదా, సర్టిఫికేషన్ ఇవ్వకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోవచ్చా లేదా, అసలు ఆ పర్సన్ ఎవరు, అసలు ఆ పర్సన్ దగ్గర మనం అప్రోచ్ అవ్వచ్చా, ఇలా చాలా ఉంటాయి లీగల్. Hydra and also how is it related to this title and how a buyer is confident seeing the title, very legal issues emi ravu, future lo nakem problem suddenly Hydra has come and doing the action on properties. So how will ensure that title is transparent enough that which gives confidence to the customer or the buyer? So title is different, Hydra is different. In the title also partially it covers. So it is not adjacent to the lake or buffer zone lo ledu
అనేది అది ఒక సపరేట్ అథారిటీ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి. ఎవ్రీ హై రైజ్ బిల్డింగ్ ఆర్ బిగ్ కన్స్ట్రక్షన్స్ ఆర్ విల్లా ప్రాజెక్ట్ కి హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ కన్సల్ట్ అథారిటీస్ ఇరిగేషన్ ఎన్ఓసి కావాలని చెప్పి వాళ్ళు నోటీస్ ఇస్తారు బిల్డర్కి. ఓకే. అప్పుడు మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి అప్లై చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ టుగెదర్ దే విల్ డూ సర్వే అండ్ దే విల్ గివ్ సర్టిఫికేట్ అండ్ అలాంగ్ విత్ మ్యాప్. సో ఈ ల్యాండ్ బఫర్ జోన్ లో లేదు, ఇది క్లియర్, ఇక్కడ నుంచి పర్మిషన్ ఇవ్వచ్చు దీనికి అని చెప్పిస్తారు. ఓకే. అది ప్రతి ప్రాజెక్ట్కి ఉంటుంది. సో పాత ప్రాజెక్ట్స్ ఎప్పుడో కొన్ని పురాతన కాలంలో కట్టినట్టు తప్ప లేదు, అలాంటి ఇబ్బందులు ఏం లేదు. అందుకే కస్టమర్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇంత డీటెయిల్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఎప్పుడైతే అన్ని రకాల పర్మిషన్స్ ఉన్న ప్రాజెక్ట్లో కస్టమర్ ఇన్వెస్ట్ చేస్తాడో వాళ్ళకి కనీసం మాట్లాడే హక్కు ఉంటుంది. వెన్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్ దే కెన్ క్వశ్చన్, మీరు పర్మిషన్ ఇచ్చారు, ఇన్ని రకాల అనుమతులు ఉన్నాయి దీనికి, దానివల్ల మేము కొన్నాం, సో హౌ కెన్ వి డిమాలిష్ టుడే. సో అక్కడ యు ఆర్ ప్రొటెక్టెడ్. సో అందుకే రెరా నెంబర్ ఉండి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి పర్మిషన్ ఉండి అన్ని రకాల అథారిటీ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకున్న దగ్గర మాత్రమే ప్రాపర్టీ కొనాలి. సో అక్కడ కస్టమర్ బిల్డర్ ఎక్స్పీరియన్స్డా, చదువుకున్నాడా లేదా, ఎథికల్గా చేస్తున్నా లేదనే పాత్ర చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో మనం టైటిల్ గురించి మన హర్షితతో ఎక్కువ మాట్లాడితే బెస్ట్. సో లెట్ హర్షిత టెల్ us అబౌట్ ద టైటిల్. యా అంకుల్, మీరు ఇందాక అన్నట్టు ఇట్స్ నాట్ అ మిత్, ఇట్స్ డెఫినెట్లీ అ ఫ్యాక్ట్. టైటిల్ అనేది 1950s నుంచి మనం ప్రతిదీ చెక్ చేసుకుంటూ ద పేపర్ వర్క్ వీ డిడ్ అండ్ నవ్ వీఆర్ డూయింగ్. ఎందుకు ఇంత చేస్తున్నాము అంటే ద క్లియర్ ట్రాన్స్పరెన్సీ అన్నది ఒకటి మెయింటైన్ అవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడు మనం అది కొనుక్కున్నామని ఇప్పటి వరకే కాదు, లేటర్ ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఆల్సో. ఇప్పుడు ఆ ఓనర్షిప్ అన్నది హౌ యూ ఆర్ ట్రాన్స్ఫరింగ్, వెదర్ ఈజ్ ఇట్ నీట్ అండ్ క్లీన్, వెదర్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ద థింగ్ ఆర్ నాట్. So the documentation అన్నది it's not pertaining to 1 or 2 documents, several number of documents will we see. అవును, ఒకసారి లాయర్ డాక్యుమెంట్స్ ఇస్తే చీల్చి చెండాడుతూ ఉంటారు. పాండిస్ తీసుకురండి, that's our job uncle. పైసలు పెట్టి తీసుకురండి, పాస్బుక్ తీసుకురండి. మరి అవన్నీ 1-on-1 అలైన్ చేసి చూసిన తర్వాతనే we can actually give the clean sheet. ఓఆర్సి తీసుకురండి. ఇట్లా అన్ని రకాల డాక్యుమెంట్స్ ఎవ్రీ స్టెప్లో 5 రకాల డాక్యుమెంట్స్ అడుగుతుంటారు. ఓన్లీ డాక్యుమెంటేషన్ చేయడానికే sometimes it takes sometimes 3 to 6 months. సో అన్ని ఫుల్ఫిల్ చేసి ఆ టైటిల్ తీసుకురాటకి. ఇక్కడ కూడా ఒకటి ఉంది అంకుల్, మనం వాళ్ళు ఎన్ని అడిగి అన్ని ఇచ్చినా కూడా చివరికి నాకు ఇచ్చిన వాటిల్లో మాత్రం చూస్తే ఇది క్లియర్ టైటిల్, లేదు అంటే అది లేదు, ఇంకా దాని సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం దాని ప్రకారం ఇది క్లియర్ బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని రాస్తారు. సో టు సేవ్ దేర్ స్కిన్. అడ్వకేట్స్ తో ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ అవర్డ్ ఉండదు ఎక్కువ, చివరికి మాకు ఇచ్చిన దానిలో కరెక్ట్ అని ఇచ్చేస్తున్నారు. సో కమింగ్ టు ది డిజిటల్ మార్కెటింగ్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ టుడే. సో ఎందుకంటే మనం అంతా ఇదివరకు ఒక పెళ్లి చేయాలంటే తెలిసిన చెప్పేవాడు, మా అమ్మాయి ఉంది, లేదా పలానా వాళ్ళ అమ్మాయి ఉంది, పలానా వాళ్ళ అబ్బాయి ఉంది అని. ఇప్పుడు అంతా ఏజెన్సీ దగ్గరికి వెళ్తున్నాం. అలాగే ఇదివరకు ప్రాపర్టీ మేము ఫస్ట్లో కట్టేటప్పుడు 2004, 2005 అప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళం. ఏదైనా చిన్న పేపర్లో చిన్న యాడ్ ఇచ్చేవాళ్ళం, లేదంటే కన్స్ట్రక్షన్ దగ్గరే బోర్డు ఉండేది, ఎక్కడ ఎవరు కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు వచ్చి ఫ్యామిలీతో తిరిగి ఆ ప్రాజెక్ట్లో ఫ్లాట్స్ కొనేవారు. జనరల్గా అసలు మొత్తం ప్రాజెక్ట్ మీద 2-3 సార్లు కన్నా ఎక్కువ యాడ్ ఇచ్చేవాళ్ళం కూడా, అది కూడా చాలా చిన్న యాడ్ ఇచ్చేవాళ్ళు. బట్ టుడే అడ్వర్టైజ్మెంట్ ప్లేయింగ్ ఏ బిగ్ రోల్. సో అండ్ ఇప్పుడు కూడా లైక్ డిజిటల్ ఎరా కాబట్టి లైక్ ప్రతి ఒక్కరి దగ్గర లైక్ ఫోన్ కంపల్సరీ 24 hours ఉంటుంది. సో ఇంతకుముందు ఇప్పుడు మీ జనరేషన్ అప్పుడు అయితే లైక్ అందరూ లైక్ టైం తీసుకొని ఇల్లు కాబట్టి లైక్ ఇల్లు అంటే లైక్ లైఫ్ టైం సేవింగ్స్. సో కంపల్సరీ లైక్ సైట్ విజిట్కి వచ్చి ప్రతి ప్రాపర్టీ అంటే మీరు చెప్పినట్టు లైక్ ఓన్లీ న్యూస్ పేపర్ యాడ్స్ ఉండేవి, లేదా అక్కడక్కడ హోర్డింగ్స్ ఉండేవి. సో ఇప్పుడు ఎవరైతే మనము అందరు డిజిటల్కి వచ్చేసరికి ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు సపోజ్ ఎన్సిడి, సో ఎన్సిడి అని టైప్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అన్నిట్లో మనం ఇచ్చే డీటెయిల్స్ కానీ ఆ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్, మన వాక్ త్రూ వీడియోస్ కానీ ఫ్లోర్ ప్లాన్స్ అన్నీ వెబ్సైట్లో కానీ అన్నీ క్లియర్గా లైక్ డీటెయిల్గా వచ్చేస్తుంది. సో లైక్ కస్టమర్స్ కూడా ఏం చేస్తున్నారంటే 1 year నుంచి మన వీడియోస్ చూసి సైట్ విజిట్కి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి ఒక్కరు లైక్ చాలా కేర్ఫుల్గా వీడియోస్ చూస్తుంతో పాటు వెబ్సైట్లో కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ అంతకుముందు ప్రాజెక్టులు ఏంటి డెలివరీ చేశారా టైం అంటే మనం ఏమేమి చేస్తున్నాం ఆ 1 year నుంచి ఎంత ట్రాన్స్ఫార్మ్ అయింది కూడా ఆ డిజిటల్లో చూసాకే సైట్ విజిట్కి వస్తున్నారు. అంటే మన ప్రాజెక్టే కాదు ప్రతి ప్రాజెక్ట్ ఇప్పుడు అలా డిజిటల్లో ఈజీ యాక్సెస్ కాబట్టి
వాళ్ళు అన్నీ లైక్ ఫిల్టర్ చేసుకొని ఫైనల్ సైట్ విజిట్కి వస్తున్నారంటే డిజిటల్ నుంచి. ఐ థింక్ దట్ ఈస్ ద ఫైనల్ స్టెప్. సో ఇంతకుముందు అంటే ప్రతిదీ చూసి వెళ్ళి అప్పుడు డిసైడ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్లోనే ఆల్మోస్ట్ 90% డిసైడ్ Due diligence అంతా చేసేస్తున్నారు. చేసి అప్పుడే సైట్ విజిట్కి వస్తున్నారు. సో ఐ థింక్ almost 80% of the people are coming from the digital, like Google search చేస్తున్నారు, మెటా యాడ్స్, సో ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద బిల్డర్స్, either for Interiors also. interiors Yeah, or for and advocate, everybody has to use the digital marketing. The first So reach of the product is through only digital marketing. Exactly. ఇప్పుడు ఏదైనా సరే వాట్ ఎవర్ వీ డూ, ఫస్ట్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ వెళ్తే ద రీచ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ అస్ టు గెట్ ది కస్టమర్స్. నాకు ఫస్ట్ లో అర్థం అయ్యేది కాదు అమూల్య. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మేము ఏదో టేబుల్ మీద కూర్చొని మేము మా భోజనం మేము చేస్తుంటే, లేకపోతే మా ఫుడ్, మీలాంటి యంగ్ జనరేషన్ ఫస్ట్ ఆ ప్లేట్ రాగానే టిక్ టిక్ మన ఫోటోలు తీసేవారు. ఏంటంటే ఫోటోలు తీస్తారంటే భోజనం చేయకూడదు అనుకునేవాడు. సో తర్వాత అర్థమైంది అన్ని దాంట్లో పోస్ట్ చేస్తున్నారని చెప్పి. క్యాజువల్ గా చేసే యాక్టివిటీ నౌ ఇట్ హస్ బికమ్ అ ప్రొఫెషనల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఈవెంట్. ఇప్పుడు సోషల్ మీడియాస్ బికమ్ లైక్ దట్. ఇంతకుముందు ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్ ఆర్ క్యాజువల్ కనెక్ట్ అలా ఉండేది, బట్ నౌ ఇట్ హస్ బికమ్ అ బిగ్ ప్లాట్ఫామ్, అ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీవన్. అలాగే ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ లో మేము ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసాం. ప్రసాద్ గారు కానీ డాడీ, వెంకటేశ్వర గారు కానీ, రిషితాల్ డాడీ, నేను కానీ, మేమంతా. సో మా సర్వీసెస్ మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి, మీరు ఎలాంటి మార్పులు తీసుకొద్దాం అనుకుంటున్నారు, ఇప్పుడు జనరేషన్ ఏం కోరుకుంటుంది? మన మామూలుగా జనరల్గా మీరు చిట్ చాట్ చేస్తూ ఉంటారు కదా, సో ఏంటి వాట్ పీపుల్ ఆర్ థింకింగ్? ఏం చెప్పాలంటే మీ గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది మాకు, అది మాత్రం ఒక రిలయబుల్ సోర్స్ అని చెప్పేసి. అది అనుభవం ప్రాక్టికల్. మీరేమో బుక్స్ లో చదివారు, మాదేమో ప్రాక్టికల్ కదా, థియరీగా. మేము కొన్నిసార్లు వస్తూ ఉంటాయి మీ దగ్గర నుంచి. అది కాకుండా యాక్చువల్గా చెప్పాలంటే గైడెన్స్ అనే కాదు, మనం పని చేయించినా కూడా మీరు యూ గైస్ ఆర్ ప్రిటీ హార్డ్ ఆన్ us, దట్ ఈస్ క్వైట్ ఎవిడెంట్. బట్ మా మంచి కోసమే, మేము ఎదగడం కోసమే, మాకు పని నేర్పడం కోసమే ఇదన్నీ చేస్తూ ఉంటారు. లెట్స్ సెకండ్ జనరేషన్ సర్కిల్లో చూస్తే ఎవ్రీవన్ ఈస్ ఈదర్ ఎంజాయింగ్ ఆర్ ప్రిటీ ఎంతూజియాస్టిక్ ఆఫ్ వాట్ దే డూయింగ్. ఏదర్ సైడ్ టూ ఎక్స్ట్రీమ్స్. కొంతమంది బాగా కష్టపడి నెక్స్ట్ లెవెల్ ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేస్తున్నారు, అదర్వైజ్ ఫాదర్ సంపాదిస్తుంది మొత్తం బర్న్ చేసేస్తారు. ఎంతూజియాస్టిక్ వాళ్ళంటారు. ఇప్పుడు ఏంటంటే ఏ కేటగిరీలో అయినా ప్రతి ఒక్కళ్ళు దే వాంట్ టు సక్సీడ్, దట్ ఈస్ దర్ బేస్ లైన్. బేస్ లైన్ వచ్చేసి నేను ముందుకెళ్ళాలి, ఎదగాలి, పైకి తీసుకెళ్ళాలి. కొన్ని హర్డిల్స్ ఉంటాయి, కొంతమంది కింద పడుతూ ఉంటారు, కొంతమంది దే ఆర్ డూయింగ్ క్వైట్ వెల్. ద థాట్ ఈస్ సింపుల్, మనకు వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎటువంటి రిలేషన్షిప్స్ ఇచ్చారో మనం మెయింటైన్ చేయాలి. మనకి అన్నిటికన్నా గొప్ప అసెట్ క్రెడిబిలిటీ అనేది ఒకటి ఇచ్చారు, ఒక పేరు ఇచ్చారు, దాన్ని మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు తీసుకెళ్ళాలి. అది మాత్రం ప్రతి ఒక్క సెకండ్ జనరేషన్ పర్సన్ లో ఉందని క్లియర్ గా తెలుస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు, మీ దగ్గర డిస్కషన్స్ ఏం జరుగుతున్నాయి అసలు? జెన్జీ పీపుల్ అంతా ఏమనుకుంటున్నారు? ప్రస్తుతానికి దెర్ ఈస్ అ బిట్ ఆఫ్ టాక్ ఆఫ్ డైవర్సిఫైయింగ్. ఉన్నది ఇచ్చారు, చేస్తున్నాం. ఇది కాకుండా లెట్స్ గో టు F&B, లెట్స్ గో టు రెస్టారెంట్స్, లెట్స్ గో టు క్లబ్బింగ్, లెట్స్ గో టు స్పోర్ట్స్ టీమ్స్. అంతేలే. ఇప్పుడు ఈ బిజినెస్ లో సాధించిన అనుభవం అంతా, సో వేరే ఏ బిజినెస్ చేయాలన్నా ఒక 50% కామన్ గా ఉంటాయి కాబట్టి. మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఏంటంటే ఇట్స్ అ లాజిస్టికల్ బిజినెస్. ఇట్స్ అ వెరీ ఇండిపెండెంట్ సోర్స్ నుంచి అన్ని కలిపితే మనం వస్తాం. అవును. ఏది చేసినా వీఆర్ ద ప్రాబ్లమ్ సాల్వర్స్. ఈ స్కిల్ ఒకటి వస్తే వేరే బిజినెస్ సగం వచ్చేసి చేయడం కూడా ఈజీ అవుతుంది. సో ఆబ్వియస్లీ మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాటికి కొంతమంది ప్యాషన్ తో వెళ్తున్నారు, కొంతమంది దే ఆర్ వెరీ మచ్ డైవర్సిఫై చేస్తున్నారు. వెరీ మచ్ ఆఫ్ అ మైండ్ దట్ దే వాంట్ టు గ్రో అండ్ దే వాంట్ టు గో అ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో 100 కంపెనీలు ఉన్నాయి సిటీలో, పెద్ద పెద్ద కంపెనీ, ఆల్ హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. వాళ్ళకి ట్రాన్సాక్షన్ గా వేరేది ఏమున్నాయి, లెట్స్ సే వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు మనకి అపర్ణ చూస్తున్నాం, అపర్ణ వాళ్ళకి సొంతగా పైప్స్ ఉన్నాయి, సొంతగా మేనేజ్మెంట్ ఉంది, విండోస్, టైల్స్ వాళ్ళు సొంతగా చేసుకుంటున్నారు. డైవర్సిఫైయింగ్ ద బిజినెస్. బట్ వాళ్ళది ఏంటంటే విత్ ఇన్ ది ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్. ఇప్పుడు మనం సెకండ్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు ట్రై చేసేది ఏంటంటే బయట ఇండస్ట్రీకి వెళ్దాం, లెట్స్ యూజ్ అవర్ కాంటాక్ట్స్ అండ్ రిసోర్సెస్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇంత కంపెనీస్ ఉన్నాయి, వీటిని బేస్ చేసుకొని లెట్స్ బిల్డ్ అవర్ ఓన్ బిజినెస్ అవుట్ సైడ్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న ఛాలెంజెస్ ఇంకెక్కడ ఉండవు. అవును, తప్పకుండా. అవన్నీ మీరు ప్రత్యక్షంగా చూసుంటారు కాబట్టి, ఆ అనుభవం కూడా వచ్చింది కాబట్టి వేరే బిజినెస్ చేయడం కూడా పెద్ద కష్టం అనిపిస్తుంది. అంటే దాంట్లో ఉండే సాధక బాధకాలు దాంట్లో ఉన్నప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ మీకు అక్కడ ఉపయోగపడుతుంది. గెటింగ్ పర్మిషన్స్ కానీ, ఆపరేషన్స్ కానీ,
ఎస్టాబ్లిష్ చేయటం కానీ దానికి కావాల్సిన అన్ని కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్పెసిఫిక్గా ఎంఫసిస్ ఎక్కడుందంటే ఎస్పెషలీ మా సెకండ్ జనరేషన్ వాళ్ళలో దెర్ ఈస్ అ హ్యూజ్ టాక్ అబౌట్ డైవర్సిఫికేషన్. కన్స్ట్రక్షన్లోనే కాకుండా విత్ ఇన్ ఇండస్ట్రీ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే వాళ్ళు చేయాలనుకున్న ప్యాషన్ ఉన్న వాళ్ళు, దే ఆర్ ట్రైంగ్ టు గో అవుట్ సైడ్ అండ్ డూ దేర్ ఓన్ థింగ్ వైల్ ఆల్సో మెయింటైనింగ్ ద కన్స్ట్రక్షన్ బిజినెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ఆర్ కంపెనీ నేను నాకున్న ఇంట్రెస్ట్ బట్టి, నాకున్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అవేర్నెస్ బట్టి I wanted to develop my own ERP system within the company and also which is available and accessible to all the other construction companies as well. Antekakunda, there are many people that have gone into sports, maybe cafes and F&Bs also, which is quite prevalent actually. So adding to what Praveen said, I accept the credibility thing because our 20-25 years of journey, what our parents has gone through, మనం అదంతా చేయాల్సిన అవసరం మనకు రాలేదు. నౌ టుడే మనకు ఒకటి బిల్డ్ చేసి మనకి ఇచ్చారు అంటే ఒక నేమ్ కానీ ఒక ప్రోడక్ట్ వాల్యూ కానీ మనకి ఇచ్చినప్పుడు వీఆర్ ఇన్ లెగసీ క్రియేట్ చేసి ఇచ్చారు అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అంటే ఆ నేమ్ మనకి ఇచ్చినప్పుడు మనం అది నిలబెట్టగలగాలి డెఫినెట్గా. ఏం పర్వాలేదు. అదే ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో డైవర్సిఫికేషన్ అనేది డైవర్సిఫికేషన్ విత్ ఇన్ ద బిజినెస్ వితౌట్ అవుట్ సైడ్ ఆఫ్ ద బిజినెస్ రెండు ఉంటాయి. సో ఇప్పుడు సపోజ్ మనం తీసుకుందాం, నీది నువ్వు లీగల్ సర్వీస్ చేస్తున్నావు. ఇదివరకు డాడీ ఏం చేసేవారు, అంతా డాక్యుమెంటేషన్ అంతా ఆయన చదువుకుని సెట్ చేసుకుని దాన్ని రెడీ చేసుకుని అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. బట్ ఇప్పుడు నువ్వు ఉండడం వల్ల ఆ బాధ్యత అంతా రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటున్నావు. అక్క కన్స్ట్రక్షన్ చూస్తున్నావు లైక్. సో షీ ఈస్ టేకింగ్ వన్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇంటర్నల్గానే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అవుట్ సైడ్ ఏజెన్సీస్కి ఒకళ్ళు పనిచేసేటప్పుడు ముగ్గురు పనిచేస్తున్నారు. సో దానివల్ల మనం ఎఫెక్టివ్ ప్రొడక్టివిటీ కాకుండా క్వాలిటీ ప్రొడక్టివిటీ కాకుండా బిఫోర్ టైం డెలివరీ చేసే స్కోప్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసి మనకి ఏం కావాలో పారామీటర్స్ ఫిక్స్ చేసుకుని మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం చేసే ఇవ్వటం కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను నా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇప్పుడు నేను లీగల్ టేక్ ఓవర్ చేయడం వల్ల ఇప్పుడు నా బయర్స్కి కూడా ఒక సాటిస్ఫాక్షన్ అంటే దిస్ ఇస్ అండర్ లీగల్ అంటే ప్రాపర్ ఒక లీగల్ డాక్యుమెంటేషన్ ఒక లాయర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే కరెక్ట్ గా ఉంది. సో అలా ఎంతమంది చేస్తున్నారు? నాట్ ఓన్లీ టైటిల్ చేసే బిజినెస్ కూడా లీగల్ పరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక అడ్వకేట్, ఒక కార్పొరేట్ అడ్వకేట్ ఇక్కడ ఉంది, హైకోర్టు అడ్వకేట్ అనేది ఒక భరోసా ఉంటుంది కస్టమర్స్కి. సో దాంతోపాటు టైం సేవింగ్. అదే మీరు డాక్యుమెంట్ తీసుకెళ్ళి వేరే అడ్వకేట్ ఇచ్చి దాన్ని లీగల్ ఒపీనియన్ తీసుకుని రావాలంటే 1 మంత్ పడితే నువ్వు ఇంట్లో మనిషి కాబట్టి విత్ ఇన్ 1 వీక్లో చేసి అంటే టైం రెడ్యూస్ చేయొచ్చు, క్వాలిటీ పెంచవచ్చు. అది బిఫోర్ రేరాకి ఆఫ్టర్ రేరాకి అదే అంకుల్ మెయిన్ డిఫరెన్స్. బిఫోర్ రేరాకి ఇవన్నీ ఉండేవి కాదు. సో ఎవరు అంత అకౌంటబుల్ గా ఉండేవాళ్ళు కాదు. బయర్స్ కి చాలా ఇబ్బంది ఉండేది, సెల్లర్స్ కి ఇబ్బంది ఉండేది. సెల్లర్స్ ఏమో ఇష్టం వచ్చినట్టు చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక అథారిటేటివ్ బాడీ వచ్చాక బయర్స్ ఆ స్కామ్స్ నుంచి కొంచెం బయటపడగలుగుతున్నారు. దాన్ని నేను అసలు యాక్సెప్ట్ చేయను హర్షిత. ఎందుకంటే సెల్లర్ ఎప్పుడమ్ముతాడు ఇష్టం వచ్చినట్టు, బయ్యర్ ఇష్టం వచ్చినట్టు కొంటే. సో బయ్యర్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. బయ్యర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్ ప్రొడక్ట్ కొంటున్నావా లేదా అనేది బయ్యర్ కూడా చూడాలి. ప్రాబ్లమ్ ఇస్ హియర్ ఆ లీగల్ అవేర్నెస్ లేకపోవడం. ఎప్పుడైతే లీగల్ ఫిట్నెస్ లేని ప్రాపర్టీ కొనకూడదు, లేదా ప్రీ లాంచ్ లోనో లేదా తక్కువకి వచ్చేదో కొనకూడదు అని కస్టమర్ అనుకుంటాడో కట్టేవాళ్ళు కట్టలేరు కదా. సో ఇది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. యాడింగ్ టు వాట్ యూ సెడ్, యాక్చువల్లీ ఆ లీగల్ అవేర్నెస్ అన్నది యాక్చువల్లీ పెరగాల్సిన జనరేషన్లో స్టిల్ ఇంకా సాచురేటెడ్గా ఆగిపోయింది. వీఆర్ హియర్ టు హెల్ప్ మెనీ పీపుల్. అండ్ మేమనే కాదు, ఇప్పుడు మా ఒక్క ఫర్మ్ అనే కాదు, ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ అడ్వకేట్స్ ఆర్ దేర్ ఇన్ ద పిక్చర్. బట్ స్టిల్ వై ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు యాజ్ మెన్షన్ ఓటీపీ ఇస్ అ స్కామ్, 1 time పేమెంట్లో దే రిజిస్టర్ అని చెప్పేసి ఎందుకు ఫాలో అవుతున్నారు ఇంకా? అందుకే ఇది వరకు ఏంటంటే అడ్వకేట్ ఎక్కడున్నాడో ఎత్తుకుని వెళ్ళాలి. అందుకే డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది. డిజిటల్ మార్కెట్ ప్రాముఖ్యత పెరగడం కూడా కారణం ఏంటంటే ఎవ్రీబడి ఈస్ ప్రెజెంటింగ్ దెమ్సెల్వ్స్ ఆన్ ద డిజిటల్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ రీచింగ్ టు ద కస్టమర్స్. సో అక్కడ ఎప్పుడైతే ఫోను మన దునియా ముట్టి మీద మన ధీరుభాయ్ అంబానీ గారు చెప్పారో అలాగే మన ప్రపంచం అంతా కూడా మన అరచేతిలో ఉంది. సో మన ఫోన్లో లీగల్ అని ఎప్పుడైతే కనపడంగానే ఓహో మన డాక్యుమెంట్ లీగల్ చేయించుకోవాలనే ఒక ఐడియా కూడా ఫ్లాష్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. అందుకని అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది. అండ్ లైక్ కస్టమర్స్ కూడా లైక్ ఇప్పుడు మనం పెట్టే స్కీమ్స్ కానీ ఇప్పుడు ఎవరైనా స్కీమ్స్ పెట్టినా కూడా దానికి అట్రాక్ట్ అవ్వకుండా లైక్ వెళ్ళి చూసి అండ్
ఎప్పుడైతే ఫస్ట్ జన్ అండ్ సెకండ్ జన్ అందరినీ ఆ సైట్ ఆఫీస్లో కానీ అలా చూసినప్పుడు వాళ్ళకి లైక్ ఒక నమ్మకం అనేది వస్తుంది. లైక్ ఓకే వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, సో వీళ్ళ పిల్లలు కూడా లైక్ సెకండ్ జనరేషన్ కూడా ఇక్కడే ఉన్నారు, సో వీళ్ళు ఇంకా ప్రాజెక్ట్స్ చేస్తారు అని. బయర్ లైక్ ప్రైస్ కూడా ఎక్కువ ఉన్నా కొనడానికి ఇష్టపడుతున్నారు కానీ స్కీమ్స్కి అయితే అట్రాక్ట్ అవ్వట్లేదు, లైక్ ఇప్పుడున్న డిజిటల్లో మనం చూస్తుంటే. అదే కాకుండా లైక్ ఐ సెడ్ an attorney is not just an expense but it's a requirement. Yes, ఇప్పుడున్న you're right. సిచ్యువేషన్లో It's not an expenditure. It is an asset. Capitalized asset అది. compared to what you're spending on property is only going to help you with that expense. Yes. మనం ఈ మధ్య మార్కెట్ ప్రైసెస్ చూస్తుంటే ఇట్స్ astronomical compared to what it used to be. Yes. I mean back then even that is also a good expense for their income. బట్ ప్రస్తుతానికి చూస్తుంటే ఇట్స్ చేతులు వెరీ హార్డ్ ఆకులు పట్టుకునే బదులు ముందే చిన్న ఎక్స్పెండిచర్ పెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకుంటే వాళ్ళ తరతరాల భవిష్యత్తు అంటే ఫ్యూచర్ తరాలు కూడా హ్యాపీగా ఉండొచ్చు. That's why we are fighting for the same legal awareness. వాళ్ళకప్పుడు తెలియక ఇప్పటికీ కొట్లాడుతూనే ఉన్నారు కేసులు. Now we are here. You're just right away ఒక్క డాక్యుమెంట్ కి దూరంలో ఉన్నారు అంతే to prevent all this. Why are you not doing that one document? What is stopping you? And people think legal అన్నది it's very expensive, full డబ్బులు ఇవ్వాలి, కొన్ని lakhs, nothing like that. ఒక చిన్న డాక్యుమెంటేషన్కి nobody will cost you lakhs and lakhs of rupees. It's a small thing. అంటే దట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ. అదే సేఫ్టీ పరంగా చూసుకుంటే వీ హ్యావ్ సీన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఇన్ అవేర్నెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చెకింగ్. బయట థర్డ్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న క్వాలిటీ చెక్ చేయడం, ఆబ్వియస్లీ మన కంపెనీ ఉన్న స్టాండర్డ్స్కి వాళ్ళ స్టాండర్డ్స్కి డిఫరెంట్ ఉంటాయి. బట్ వీ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆఫ్ మినిమైజింగ్ ఆల్ అవర్ కంప్లైంట్స్ ఇన్ అ వే వేర్ దే ఐడెంటిఫై సంథింగ్స్. మనం కూడా ఎవ్రీ డే ప్రాసెస్ ఫీడ్బ్యాక్ చెకింగ్లో చూసుకుంటూ ఉంటాం. దెర్ ఈస్ అ మిస్టేక్ హియర్, ఎందుకు వచ్చింది తర్వాత రాకూడదని దెర్ ఇస్ అ సమ్ కైండ్ ఆఫ్ అ రిడెండెన్సీ దట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్. బట్ వాళ్ళు వచ్చేసరికి మనకి కస్టమర్ దగ్గర ఎనిమాసిటీ పెరుగుతుంది. అలాంటివి తగ్గడం కోసం వీఆర్ పుట్ ఇన్ మోర్ ఎఫర్ట్, వీఆర్ పుట్ ఇన్ మోర్ రిసోర్సెస్ ఎట్ హ్యాండ్ టు మెయింటైన్ అండ్ ఈవెన్ ఇంప్రూవ్ అవర్ స్టాండర్డ్స్ అస్ వెల్. సో యాడింగ్ టు హర్షిత పాయింట్, ఇందాక మనం 20 years వాళ్ళు కష్టపడ్డారు ఆ లెగసీ నిలబెట్టాలన్నట్టు, దాంతోపాటు లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కూడా నీకు తెలిసి ఉంటుంది ప్రవీణ్, మెటీరియల్లో కానీ. సో ఇప్పుడు అంతకుముందు మనం రెడ్ బ్రిక్తో ఆడాం. సో రెడ్ బ్రిక్ సప్లై చాలా తక్కువ అయింది. సో దాని తర్వాత సిమెంట్ బ్రిక్ వచ్చింది. సిమెంట్ బ్రిక్ తర్వాత మళ్ళీ దానికి అప్గ్రేడ్ ఏఏసీ బ్లాక్స్ వచ్చినాయి, కూల్నెస్ పెంచడానికి కానీ, లైట్ వెయిట్ బ్రిక్ కానీ, కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా అవటానికి కానీ, ఇదన్నీ కూడా. దాని తర్వాత ఇంకా ఫాస్ట్గా కట్టే ఉద్దేశంతో స్ట్రాంగ్గా ఉండటం కాకుండా ఫాస్ట్గా కడతాను కూడా మేవాన్ వచ్చింది. డెఫినెట్. సో ఇలా కన్స్ట్రక్షన్ రంగంలో కూడా టెక్నాలజికల్ చేంజెస్ వస్తున్నాయి, దాన్ని వాడుతున్నారు. దానివల్లే వాళ్ళు హై రైజ్ బిల్డింగ్స్ కట్టగలుగుతున్నాం మనం హైదరాబాద్లో, ఫాస్ట్గా కట్టగలుగుతున్నాం, టైంలో డెలివరీ చేయగలుగుతున్నాం. సో ఇవన్నీ కూడా అర్థమయ్యే విధంగా కస్టమర్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత డిజిటల్ ప్లాట్ఫామ్. సో యాజ్ అ ఫస్ట్ జనరేషన్ బిల్డర్ మీ ఆ టైంలో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్, వాట్ వాస్ దట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అప్పుడు మీరు ఫేస్ చేసింది? ఇప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ది సెకండ్ జనరేషన్ బిల్డర్స్ ఆర్ ది సక్సెస్. అప్పుడు రైట్ ఫ్రమ్ ద పర్చేజ్ ఆఫ్ ల్యాండ్, ఇప్పుడు ల్యాండ్ కొనాలంటే ఎన్సిడి రిక్వైర్డ్ ల్యాండ్ ఫర్ డెవలప్మెంట్ అనో సేల్ అనో ఏదో రాస్తాం, చక్కగా 10 మంది వస్తారు, లేకపోతే యాడ్ ఇస్తాం, ఏజెంట్ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉందో చేస్తాం. అప్పుడు ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేయాలంటే ఎవరో తెలిసిన వాళ్ళదో, చుట్టాలదో, ఫ్రెండ్స్దో అలా ఎంక్వైరీ చేసుకుని వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఒక ల్యాండ్ ఎక్వైరీ చేసి అది పనికొచ్చేదో పనికొందో చూసి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మెటీరియల్ సోర్సింగ్ కూడా చీకటితో 4 గంటలకి 3 గంటలకి లేచెళ్ళి అడ్డా అంటాం, శాండ్ అడ్డా, బ్రిక్ అడ్డా, ఆడికి వెళ్ళి అక్కడ ఆ సప్లయర్లతో మాడుకుని అప్పుడు శాండ్ బ్రిక్ అన్ని కొనుక్కుని అంత కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడులాగా ఇంత ట్రాన్స్పరెన్సీ లేదు. ఎవరు ప్రతి సప్లయర్ అట్ అవర్ డోర్ స్టెప్, మనకు ఒక బటన్ వేలో అన్నీ దొరుకుతున్నాయి. సో మెటీరియల్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనకి ఈజీనెస్ వచ్చింది ఇప్పుడు. సో స్టీల్ అవనివ్వండి, సిమెంట్ అవనివ్వండి, అవేర్నెస్ పెరిగింది, నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చింది, సప్లై చైన్ మారింది, డోర్స్ అవనివ్వండి, అన్నీ కూడా చాలా టెక్నాలజికల్ చేంజెస్ వచ్చినాయి, స్పీడ్ పెరిగింది. సో అప్పటికి ఇప్పుడు పోలిస్తే ఇప్పుడు మీకు అంతా కూడా కేక్ వాక్ అనమాట. సో మేము అప్పుడు ఒక ప్రాజెక్ట్, ఎందుకు మేము అప్పుడు తక్కువ ప్రాజెక్టులు చేయలేమంటే ఒక ప్రాజెక్ట్ మేమే అన్ని చూడాలి 360 degrees. సో మళ్ళీ చీకటితో వెళ్ళి మెటీరియల్ అంతా రెడీ చేసుకుని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళి కన్స్ట్రక్షన్ కాడ మేస్త్రికి కాపలా కాసి, లేబర్కి కాపలా కాసి, సూపర్వైజర్ని పురమాయించి పని అయ్యేటట్టు చూడటం, మళ్ళీ మెటీరియల్ ప్లానింగ్, మళ్ళీ సేల్స్ చూసుకోవాలా. ఇన్ని డిపార్ట్మెంట్స్ లేవు. ఇప్పుడు మీ అందరూ రావడం వల్ల అడ్వాంటేజ్, సెకండ్ జనరేషన్ రావడం వల్ల ఇప్పుడు సపోజ్ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ చూసుకుంటున్నాడు, ప్రేమ్ ఇంకో ప్రాజెక్ట్ చూసుకుంటున్నాడు, వాళ్ళ ఫాదర్ బ్యాక్ ఎండ్ నుండి ప్రసాద్ గారు ప్రొక్యూర్మెంటు, లీగలు,
సేల్ ఏజెన్సీతో మాడుతూ అడ్మినిస్ట్రేషన్ చూస్తాడు. అట్లాగే నేను నిఖిల డిజిటల్ హ్యాండిల్ చేస్తుంది, యశ్వంత్ పర్చేజ్ను సివిల్ హ్యాండిల్ చేస్తుంది. డిఫరెంట్ వర్టికల్స్ సో కంపెనీలో ఇవన్నీ కూడా ఒక ఆర్మ్స్ లాగా మీ అందరూ రావడం వల్ల మాకు ఒక ఆర్మ్స్ లాగా, ప్లస్ అందువల్ల మన వర్క్ స్పీడ్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, ఇన్ టైంలో డెలివరీ చేసే అవకాశం కూడా దొరుకుతుంది మనకి. ఇంకో స్మాల్ పాయింట్ అంటూ సెకండ్ జనరేషన్ గురించి ఆలోచిస్తే ఇంతకుముందు మీరు కంపెనీస్ నడిపేటప్పుడు బేసిక్లీ వన్ మ్యాన్ షో. మీరు ఏది చెప్తే అది జరిగిద్ది, ఏం చెప్పకపోతే అది జరగదు. మీరు అది చేయాల్సిన పని అయినా అది జరగదు. ఇప్పుడు మనం ఏం ట్రై చేస్తున్నామంటే డిస్పైట్ ఇట్ బీయింగ్ ఎ కంపెనీ, వీ వాంట్ టు టర్న్ దిస్ ఇంటూ ఎ కార్పొరేషన్. కార్పొరేషన్ దట్ ఈస్ సస్టైనింగ్ ఆన్ ఇట్ సెల్ఫ్. మనం ఉన్నా లేకపోయినా మనుషులకు బాధ్యత ఇచ్చి వాళ్ళతో చేయించడం అనేది దట్ ఈస్ ద నెక్స్ట్ బిగ్ హర్డల్ అండ్ ద నెక్స్ట్ బిగ్ ఆపర్చునిటీ ఆల్సో ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మాకున్న వాళ్ళకి సిస్టమ్ జనరేషన్. సో మనిషి ప్రెజెన్స్ లేకుండా సిస్టమ్స్ అడాప్ట్ చేసి ఉన్నా లేకపోయినా, ప్రెజెన్స్ ఉన్నా లేకపోయినా పని జరిగేటట్టు ఒక ఫార్మల్ అండ్ ఆర్గనైజ్ సెక్టర్ ని మనం క్రియేట్ చేయాలి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనే దాన్ని. But that is up to your perception. It doesn't apply to legal. No artificial intelligence can come and work here. No, of course. No. I think you're going to be penalized if it happens. Replace us. certain things cannot be replaced. So even with the interiors also, the designing aspects and all. No, everywhere we can utilize. So even in interiors, if you use the artificial intelligence, your work can be finished in 1 hour instead of 3 hours. Absolutely. Execution, yes. But according to the design aspects, like design according to the psychology of that person. That is how design is. So artificial intelligence cannot understand the psychology of a particular person. Maybe you have heard this quite often before also, but artificial intelligence is only a supportive character when you're working in it. But it will never replace your experience. It will never replace your credibility and the name that you're bringing forward and the work that you're bringing forward. It will never happen, not now, not ever. This is a supportive factor. Yes. లైక్ ఎవ్రీవన్ థింక్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కూడా చాలా ఈజీ కదా, జస్ట్ ఒక చిన్న క్రియేటివ్ ఆర్ ఇలా వేస్తే అయిపోతుంది, లైక్ ఆడియన్స్కి అర్థమవుతుంది అని. ఐ థింక్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ కూడా లైక్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి, బికాస్ ఆడియన్స్ అనేది ఒక జనరేషన్ ఒక టైప్ ఆఫ్ పీపుల్ కాదు. వీ హ్యావ్ టు కేటర్ ఫర్ డిఫరెంట్ సెగ్మెంట్స్, లైక్ ఐటీ పీపుల్ కానీ, అబౌవ్ 50 years కానీ, యూత్, జెన్జీ, ఎవరైతే అపార్ట్మెంట్స్, బికాస్ వీ హ్యావ్ డిఫరెంట్ ఆడియన్స్ కాబట్టి. అండ్ ఇక్కడ లైక్ ఇంతకుముందు లైక్ వీ ఓన్లీ హ్యావ్ బ్రోచర్, ఒక క్రియేటివ్ లేదా అలా. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎన్సిడి రాయల్ పెవిలియన్, ఇంతకుముందు లైక్ ఓన్లీ బ్రోచర్ కానీ అలా కాకుండా వీ హ్యావ్ టు లైక్ షో దెమ్ అ ప్రీమియం లైఫ్ స్టైల్. అంటే ఒక ప్రాజెక్ట్లో జస్ట్ ఈ ఎమ్యూనిటీస్ ఇలా ఇచ్చారు, ఇలా ఉన్నాయి, అలా కాకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మేము లైక్ వీ హ్యావ్ డన్ శివరాత్రి సెలబ్రేషన్స్, వీ హ్యావ్ డన్ హోలీ, లైక్ ఇవన్నీ వీడియోస్ ఇలా క్యాప్చర్ చేసి రియల్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి క్రియేట్ చేసి ఆ డిజిటల్లో మనం అన్ని ఆడియన్స్ని మనం చూపించగలిగితే, దెన్ ఐ థింక్ దే కెన్ థింక్ ఓకే ఇది ఓన్లీ ప్రాజెక్టే కాదు, కమ్యూనిటీ లివింగ్ అని. దే క్యాటర్ ఫర్ సో ఎవ్రీవన్. పీపుల్ ఫీల్ దట్ ఇట్స్ నాట్ ఏ ప్రోడక్ట్, ఇట్స్ ఏ కమ్యూనిటీ లివింగ్ అనేది అర్థమవుతుంది. సో ఇంతకు ముందు మనకి లైక్ ఓన్లీ బ్రోచర్ చదివే వాళ్ళము, వెళ్ళి చూసి సైట్ విజిట్ చేసే వాళ్ళం. బట్ ఇప్పుడు మనకి 3D టెక్నాలజీ, విఆర్ అండ్ వాక్ త్రూస్ కానీ, సో ఇవన్నీ లైక్ వెబ్బర్స్ కానీ, అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఉన్నారు, సో వాళ్ళు ప్రతిసారి సైట్ విజిట్కి రాలేరు, ఓన్లీ డిజిటల్లో చూసినా వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ అర్థం అవ్వదు. సో సపోజ్ వెబ్బర్స్ ఎక్స్పీరియన్స్ మనం తీసుకుంటే, ఏ ఫ్లాట్ ఎలా ఉంటుంది, ఆ బాల్కనీ ఎలా ఉంటుంది, ఆ ఇంటీరియర్స్ ఎలా ఉంటుంది, అంటే ఒరిజినల్ మన నిజంగా బిల్డింగ్ ఎలా ఉందో వాళ్ళ వెబ్బర్స్ నుంచి చూడొచ్చు. సో ఇలా టెక్నాలజీస్ వల్ల అన్ని ఆడియన్స్కి మనం కేటర్ చేయగలుగుతాం. ఇప్పుడు సపోజ్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే, ఇట్ డిపెండ్స్ ఆన్ ది కస్టమర్. ఒక కస్టమర్కి ఈ స్పెసిఫిక్ ఎస్ఎఫ్టీ కావాలి, లైక్ ఈ స్పెసిఫిక్ ఎమ్యూనిటీస్ కావాలి అని. సో అవన్నీ కూడా ఒక క్రియేటివ్ ఆర్ ఒక యాడ్ రూపంలో లైక్ తీసుకురావడానికి కూడా లైక్ మోర్ ఇన్ఫర్మేషన్ ఒక సింగిల్ దాంట్లో వాళ్ళని ఎలా చూపించచ్చు అనేది కూడా అది ఒక ఆర్ట్, అది చూపించడం కూడా. So adding to the point what Nicholas said, Webverse and a concept. So digital marketing lo Webverse and a concept lo, the same way interiors is also getting into Webverse, where a person can sit at home and experience the model flat of that particular project. Yeah. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా అన్ని కమ్యూనిటీస్లో బయర్ విజిట్ అండ్ సీ అ మోడల్ ఫ్లాట్ చూసాక దే విల్ అండర్స్టాండ్ ఓకే దిస్ ఇస్ హౌ ద ఫ్లాట్ ఇస్, ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అని.
they'll also get the idea of how the house will turn out after doing some interiors. అదే వెబ్వర్స్లో అయితే సిట్టింగ్ ఎట్ హోమ్ వి సీ మేము ఇన్పుట్స్ ఇచ్చి ఇంటీరియర్స్ ఇలాంటి కాన్సెప్ట్లో ఇంటీరియర్స్ చేసుకోవచ్చు, ఇలాంటి కాన్సెప్ట్ అకార్డింగ్ టు ద సైకాలజీ ఆఫ్ ద పర్టిక్యులర్ కస్టమర్ ఐడియాస్ ఇచ్చి వెబ్వర్స్లో ఇఫ్ యూ కెన్ Small ప్రాజెక్ట్. question to you, how do you analyze the customer? మేము జనరలీ వీ కాల్ ది కస్టమర్, వాళ్ళ ఫ్యామిలీ కంపోజిషన్ తెలుసుకుంటాము అండ్ వీ గివ్ అ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్, లైక్ క్వశ్చనర్ ఇస్తాం అనమాట. సో ఆ క్వశ్చనర్లో వీల్ హ్యావ్ బేసిక్ క్వశ్చన్స్ ఆఫ్ ద డైలీ రొటీన్ అండ్ their లైఫ్ స్టైల్, what kind of colors they choose and what is their age group, elderly people unnara, so according to that we design the home, and kids unnara, so according to that the designs are different. So Privacy levels. privacy levels and the corners, each corner should speak their personality, so వాళ్ళ personality ni analysis చేస్తాం అన్నమాట. వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు. తగ్గట్టు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకుని దట్స్ హౌ వి డిజైన్ అ హోమ్. ఈచ్ హోమ్ ఇస్ డిఫరెంట్ టు ఈచ్ అదర్. సో అది ఆ ఇల్లు వెళ్తున్నాము, ఇల్లు విజిట్ చేస్తున్నాము అంటే ఇట్ షుడ్ depict that personality of that person or that personality is seen, like it should depict me. If you visit my home, it shows me. సో my బిల్డర్ interests అపార్ట్మెంట్ and కట్టినట్టు వెళ్ళా కట్టినట్టు టైలర్ మేడ్ కాదు, ఇది కస్టమ్ మేడ్. it is custom made, totally is custom made. కస్టమ్ మాది కూడా కస్టమ్ మేడ్ అంకుల్. మనం కూడా కస్టమ్ బిల్డర్ కూడా కస్టమ్ మేడ్, బట్ వి గివ్ ద యూనిఫామ్ బిల్డింగ్. మనం దానిలో పెయింట్ లేసి ఏమంతా ఇదంతా కస్టమైజ్. ఎంత కాదనుకున్నా ఫస్ట్ మనం చేసే డిజైన్ ఏదున్నా కూడా we will see the actual practicality of what they're living and their lifestyle, and then we'll design it accordingly. So bedroom Yeah, size and obviously, yes. Obviously కొన్ని చిన్న బిల్డర్స్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ they'll leave space for cupboards but they'll not give enough room for the door to open. Door to open. It's like a very ridiculous So smallest of points. there the architecture, the planning plays a vital role. Exactly. సో మనం ప్లానింగ్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని ఇంటి ఆర్కిటెక్ట్ కూడా కన్సల్ట్ చేసి ఎక్కడ వార్డ్రోబ్ రావాలి, ఎక్కడ డోర్ ఓపెనింగ్ ఎంత గ్యాప్ కావాలి, దట్ ఈస్ ఆ బెడ్రూమ్ సైజ్ ఎంత ఇవ్వాలి, బెడ్ సైజ్ ఎంత ఇవ్వాలి. సర్క్యులేషన్ అనేది కంఫర్టబుల్ గా ఉండాలి మనకి ఆ స్పేస్ లో. సో ఆల్ దీస్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ డూయింగ్ రీవర్క్స్. Exactly. దానిలో విల్ రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ సివిల్ వర్క్ అండ్ ఆల్. ఇప్పుడు ఇంటీరియర్స్ చేసినప్పుడు ఇఫ్ యూ ప్లాన్ వే అహెడ్, ఐ మీన్ ముందే మనం చూసుకుని ఆర్కిటెక్చరల్ టైంలోనే స్ట్రక్చరల్ టైంలోనే వీ డిజైన్ దట్ స్పేస్ అకార్డింగ్ టు ది ఇంటీరియర్స్ ఆస్పెక్ట్స్, ఐ మీన్ ఇంటిగ్రేటింగ్ ది ఇంటీరియర్స్ ఆస్పెక్ట్స్ ఆల్సో. అప్పుడు వీ కెన్ డిక్రీస్ ది ఎక్స్పెండిచర్ on the civil work which we do during the interiors. యాక్చువల్లీ ఇలా చూసుకుంటే వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రాజెక్ట్లో మన కస్టమర్స్ వస్తారు. సో వాళ్ళకు అనుకూలంగా ఈవెన్ విత్ ఆఫ్టర్ స్పీకింగ్ టు ద ఇంటీరియర్ డిజైనర్స్ అండ్ దేర్ ఓన్ కస్టమైజేషన్ ఆప్షన్స్, మనం గ్రేటర్ ఇన్ఫ్లో అయినా అన్నయ్య అవిసాలో అయినా we give them an option to not include a service that we're giving. For example, ఇక్కడ మేము టైల్స్ వేసిస్తున్నాం, మీకు ఆ టైల్ వద్దు, మేము తీసేసుకుంటాం. సో ఈవెన్ విల్ రీఫండ్ ది అమౌంట్ and then we'll even cooperate with your vendors or your interior designers. Yes. And then we'll help them realize the actual house that they're looking to have. Adding to your point, adding to your statement, Praveen, Greater Infra Prasad గారు చేసిన కృషి కానీ, ఎన్సిడి శ్రీనివాస్ గారు చేసిన కృషి కానీ, అలేఖ్య బిల్డర్స్ వెంకటేశ్వర గారు చేసిన కృషి కానీ, 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఈ బిల్డింగ్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో మనం రాణించగలుగుతున్నాం అంటే కస్టమర్ అభిరుచులకు తగ్గట్టు క్వాలిటీతో, వాళ్ళ టేస్ట్తో, వాళ్ళకి కావాల్సిన మోడల్స్ మనం నిర్మించి ఇచ్చాం కాబట్టి మనం 20 సంవత్సరాల పైన ఈ మార్కెట్లో ఉండగలిగాం. మీ అందరికి కూడా ఒక మంచి ఒక స్ట్రాంగ్ పునాదేసి ఇవ్వగలిగాం. అప్పుడప్పుడు వింటూ ఉంటాము, దేర్ ఇస్ లైక్ మీరు ఎప్పుడు వచ్చినా మీకు రెడ్ కార్పెట్ ట్రీట్మెంట్ ఏమి చేసి ఉండరు, కానీ మీకు అదో ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. సింపుల్ గా మీ ఫాదర్ వెనకాల నడుచుకుంటూ వచ్చేస్తారు, అక్కడే పని పోయిద్దని చెప్తారు. బట్ యాడింగ్ టు దట్ నాకు అట్లా ఉండదు. యాజ్ అన్ అడ్వకేట్ ఉంది మా ఫ్యామిలీలో డిఫరెంట్ సబ్జెక్ట్, డిఫరెంట్ అంకుల్, అండ్ మాకు ఇట్లా లేఅవుట్ చేసింది ఎవరు లేరు ఫ్యామిలీలో. సో దెర్ ఇస్ నో ఫర్మ్, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ సీనియర్ కింద పని చేయాలి, ఎట్లా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ద మూమెంట్ మేము చదువుకున్నప్పటి నుంచి ఇట్స్ అ టాస్క్ ఓన్లీ. 5 years సిట్టింగ్ ఆన్ ఇట్ అండ్ 2 years అగైన్ మాస్టర్స్ కూర్చొని ఆఫ్టర్ కమింగ్ హియర్. అండ్ పీపుల్ ఇప్పటికి ఏమంటారు ఆఫ్టర్ బిల్డింగ్ ఇక్కడికి వచ్చి, ఇట్స్ వెరీ హార్డ్. పీపుల్ అనుకుంటారు వాళ్ళు వేసినట్టు నాకెవరు వేయలేదు, అడ్వకేట్లో మాత్రం ఎవరు వేయలేదు. పీపుల్ థింక్ ఒక డాక్యుమెంటేషన్ ఇచ్చినప్పుడు 30-40 పేపర్స్ ఉన్నప్పుడు దే ఫీల్ లైక్ ఇన్ని పేపర్సా, ఇన్ని చదవాలా అంటారు బయర్స్. కానీ మేము ఆ 30-40 పేపర్స్లో ఒక 2-3 పేపర్స్కి కన్వర్ట్ చేసి ఇస్తున్నాం. స్టిల్ అది కూడా చదవలేకపోతున్నారు. 30-40 పేపర్సే కాకుండా 30-40 years హిస్టరీ కూడా మీరు చదవాలి కదా. చదివి దాన్ని ఒక 2-3 pages లో తీసుకొచ్చి సింపుల్
సింప్లైజ్డ్ ఫామ్ లో ఒక 2-3 పేపర్స్ లో తీసుకొచ్చి ఇస్తున్నాము. ఎందుకు మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి, మీ మీద మీరు చూడండి ఇట్ ఈస్ అని గుడ్ చెప్పడానికి. హర్షిత. ఇప్పుడు వీళ్ళంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి ఫాదర్ లెగసీ కంటిన్యూ చేస్తారు. నువ్వు డిఫరెంట్ సబ్జెక్ట్ లా సెలెక్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు ఛాలెంజింగ్ కెరియర్. Yes, sir. సో ఇఫ్ యూ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్టర్ 5 years నువ్వు లా చేసి ప్రాక్టీస్ చేసింది వద్దా, నేను ఇన్ని లీగల్ ఒపీనియన్స్ ఇవ్వగలిగాను, ఇన్ని టైటిల్స్ ఫిట్మెంట్ ఇవ్వగలిగాను అని చెప్పి యూ కెన్ ఫీల్ ప్రౌడ్. ఈవెన్ టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ వాట్ ఐ డూ, బికాజ్ నేను అనుకోలేదు అసలు చేస్తానని, కానీ నవ్ ఐఎమ్ ఇంటూ ప్రాక్టీస్. నేను చేస్తాను అసలు అనుకోలేదు. అండ్ నవ్ సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఇలా డిస్కస్ చేస్తున్నాం, బట్ వీ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్ ఎర్లియర్. సో యూఆర్ వెరీ లక్కీ పీపుల్, లక్కీ జనరేషన్ అందరూ కూడా. తప్పకుండా. ఇండియాలో టాప్ 10 people, ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్ హూ డిడ్ కన్స్ట్రక్షన్ అండ్ ఆర్బిట్రేషన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్. వెరీ నేను నైస్. అది కష్టపడి చదువునందుకైనా టుడే ఐ హ్యావ్ టు మేక్ మై వర్క్. ఇప్పుడు మా నాన్నగారు కానీ, మీరు కానీ, ప్రసాద్ అంకుల్ కానీ, ఎలా అయితే మీరు ఒక మీ ఐడెంటిటీ మీరు క్రియేట్ చేసుకుని మాకు అది పాస్ ఆన్ చేశారు, ఆ క్రెడిబిలిటీని మేము నిలబెట్టుకోవాలి. ఎస్. ఇప్పుడు నాది, నేను మా నాన్నది నిలబెట్టాలి. ఇప్పుడు నాది నిలబెట్టుకోవాలి, నువ్వు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలి. సో యాడింగ్ టు దట్, మనం కన్స్ట్రక్షన్ రంగంలో ఉంటూ కస్టమర్ అభిరుచులకు తగ్గట్టు కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయటమే కాకుండా ప్రాజెక్టులు ఏదైతే ఈ బిల్డింగ్ అసోసియేషన్స్ ఉన్నాయో వాటన్నింటిలో కూడా మేము అందరం కూడా పాత్ర తీసుకుంటున్నాం. దాంతోపాటు మీరు కూడా మన ప్రవీణ్ ఉన్నాడు, నెరాట్కో యూత్ వింగ్కి జాయింట్ సెక్రటరీ, అలాగే నిఖిలా ఉంది, నెరాట్కోలో జాయిన్ అయింది, అలాగే అలేఖ్య జాయిన్ అయింది. సో మనం ఆ లీడర్షిప్ లెగసీ కూడా కంటిన్యూ చేస్తున్నాం. మీరు ఒక పక్కన మన ప్రొఫెషన్ ప్లస్ ప్రజలకు సేవ చేశారండి. గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ రెండు రంగాల్లో కూడా మనం ఒక అవేర్నెస్ అన్నది క్రియేట్ చేస్తూ ఎవ్రీ ఫీల్డ్ లో వీఆర్ హియర్ అని చెప్తున్నాం. మీరు obviously you have gone to a different path compared to all of us. We have done a very comfortable thing for ourselves where we haven't gone outside and we are enjoying ourselves at the moment also. But me struggles and challenges, whatever you're doing to come up here, and what are the struggles and challenges now for you as a career path? సో యాడింగ్ టు దట్ ప్రవీణ్, మనకి ఏమైందంటే ఇప్పుడు ఎప్పుడైతే మన ఒక బిల్డర్ గారు అమ్మాయి మన కార్పొరేట్ లా ఉంది చక్కగా అనుకున్నప్పుడు వాళ్ళ ఫరం టాప్ 10లో ఉందని తెలుసు మనకి, మనందరూ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవటం కానీ మన ఫిట్మెంట్ కానీ ఈజీ అవుతుంది. సో ఎక్కువగా ఒక భరోసా ఉంటుంది, మన పాప చూసింది, మన అమ్మాయి చూసింది, హర్షిత హ్యాస్ టేకెన్ కేర్ అనే ఒక ఫీల్ కూడా మనకు ఉంటుంది, మన బిల్డర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది అది. టు వాట్ యూ సెడ్ ప్రవీణ్, ఛాలెంజెస్ అన్నది ప్రతి ఒక్క ఫీల్డ్లో ప్రతి ఒక్కరికి ఉంటాయి, మీకు ఉంటాయి, అందరికీ, ఆల్ ఆఫ్ us who are sitting here అన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళు చేసిన 20-25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు పడిన ఛాలెంజెస్ ఫేస్ చేసినవన్నీ మనం చెయ్యం. బికాస్ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ మిడ్ పాయింట్, వీఆర్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్ లెవెల్. వాళ్ళందరూ ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయడం వల్ల ద ఎక్స్పీరియన్స్ నౌ దే గెయిన్ వాజ్ ఆల్సో డిఫరెంట్, వాళ్ళు మనకి ఇవ్వగలిగింది వాజ్ ఆల్సో డిఫరెంట్. మనం ఇప్పుడు నిలబెట్టుకోవాల్సినది బిగ్గెస్ట్ ఛాలెంజ్ యు ఆస్క్ మీ. Obviously, but there are certain challenges that I see which are happening because transition or as the time goes on, these are like new challenges that we're getting. ఎందుకంటే మనం కొన్ని రెగ్యులేటరీ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని there is a different new authorities coming in and trying to impose a different kind of rule that we are used to. ఈ ప్రాసెస్ని నావిగేట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలంటే బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అంకుల్ మీరు ఏం చెప్తుంటారు దీనికోసం? ఇప్పుడు మనం అందాక మనం అనుకున్నాం లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది. సో మనకు వచ్చింది కొత్తగా, ఇప్పుడు నువ్వు మెన్షన్ చేసింది హైడ్రా వచ్చింది. హైడ్రాకి ఆల్రెడీ ఇరిగేషన్ ఎన్ఓసి తీసుకుంటుంది. ఏదైనా ఒక కొత్త రూల్ కానీ ఒక చేంజ్ కానీ యాక్ట్ కానీ వచ్చినప్పుడు కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఒక ఎక్కువ ప్రోసే ఉంటాయి, కస్టమర్కి ఆ ఇండస్ట్రీకి బెనిఫిట్ అయ్యే విధంగానే గవర్నమెంట్ పాలసీలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. షార్ట్ టర్మ్లో కొంచెం ఇబ్బంది అనిపించినా లాంగ్ టర్మ్లో అవి మోర్ యూస్ఫుల్గా ఉంటాయి పబ్లిక్కి. సో వాటికి తగ్గట్టు అడాప్ట్ చేసుకుని ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ రావాలి మనం. అంటే సపోజ్ 86 జియో వచ్చింది కన్స్ట్రక్షన్లో, సమూలమైన మార్పులు తీసుకొచ్చింది. అట్లాగే ఇప్పుడు మొన్న జియో 50 ఇష్యూ చేశారు ఒకటి ఈ టీడీఆర్ గురించి. ఇలా దాంట్లో కొన్ని సాధక బాధకాలు కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. దాంతో అసోసియేషన్లు అన్నీ కూడా నెరాడ్కో కానీ, క్రెడాయ్ కానీ, నెరాడ్కో వెస్ట్ జోన్ కానీ, కూకట్పల్లి బిల్డర్స్ అసోసియేషన్ కానీ అందరూ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు కూర్చుని రకరకాల నైట్ అండ్ డే డిబేట్ చేసి కొన్ని పాయింట్స్ తయారు చేసి 50 పాయింట్స్ తోటి వెళ్ళి జయేష్ రంజన్ గారిని కలిసి అది సబ్మిట్ చేసి దాంతో డిస్కస్ చేసి కన్సర్న్ మంత్రికి వెళ్ళేటట్టు, కన్సర్న్ సెక్రటరీకి వెళ్ళేటట్టు అన్నీ చూసి రిప్రజెంట్ చేస్తారు అసోసియేషన్లో. సో అందుట్లో మళ్ళీ వాళ్ళు కొన్ని చెక్ చేసి మళ్ళీ దే విల్ కాల్ ఫర్ ద డిస్కషన్స్.
కొన్ని అన్ని అయిన తర్వాత జియోలో చేంజెస్ చేసి జియో ఇష్యూ చేస్తూ ఉంటారు. సో ఇట్లా కొత్త కొత్త రూల్స్ ఫ్రేమ్ అయినప్పుడు బిల్డర్స్ బ్రిడ్జ్ లాగా ఉపయోగపడతారు గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో. గవర్నమెంట్స్ కూడా వెన్ పాలసీ ఈజ్ మేకింగ్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు నెరాడ్కో ఉంది, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే నేషనల్ లెవెల్లో ఉంటుంది, ఇది మినిస్ట్రీ ఆఫ్ మన హౌసింగ్ కింద ఉంటుంది. సో వీళ్ళు కూడా ఈ పాలసీ ఫ్రేమింగ్లో చాలా పాత్ర పోషిస్తారు. సో అవన్నీ కూడా డిబేట్ చేసి డిస్కస్ చేసి ఆచరణ సాధ్యమయ్యేటట్టు అమలు చేస్తారు. ఇదే చేంజ్ ఆఫ్ ఛాలెంజెస్ వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్ అథారిటీ చూసాం. నాకు అనిపించేది ఏంటంటే దెర్ ఈస్ అ డెమోగ్రాఫిక్ షిఫ్ట్ ఫ్రమ్ వెన్ యూ వర్ ఇన్ యువర్ ప్రైమ్ ఆఫ్ ద బిజినెస్ అండ్ వెన్ వీఆర్ కమింగ్ ఇన్. ఏంటంటే ఇప్పుడు బర్త్ రేట్స్ తగ్గిపోయినాయి అండ్ ఈ వెస్ట్రన్ వాల్యూస్ అనేవి మన దగ్గరకు వచ్చేసినాయి. ఇది కాకుండా ద వే ఆఫ్ లివింగ్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ దే ఆర్ లుకింగ్ ఫర్ స్టూడియో అపార్ట్మెంట్స్, దే ఆర్ లుకింగ్ ఫర్ సర్వీస్ అపార్ట్మెంట్స్. అండ్ మనకు కూడా మొన్న డిస్కషన్లో ఒక స్టేట్ లెవెల్ ప్యానల్లో కూర్చుంటే మిక్స్డ్ వెంచర్స్ చేయండి, మిక్స్డ్ కమ్యూనిటీస్ చేయండి అని చెప్పి సజెషన్స్ ఇస్తున్నారు. హౌ క్లోజ్ ఈజ్ ఇట్ ఫర్ అస్ అండ్ హౌ రిలయబుల్ ఆర్ వీ టు ట్రాన్సిషన్ టు ఇట్ రైట్ వే? యు ఆర్ రైట్. అయితే మనకేమైందంటే న్యూక్లియర్ ఫ్యామిలీ కల్చర్ ఎక్కువ వస్తుంది, కానీ ఇక్కడ రెండు యాడ్వర్స్ కూడా ఉంది దీనికి. కానీ సైజు బిగ్ దిల్ మాంగే మోర్ లాగా పెద్దగా కావాలంట. యాక్చువల్లీ దేర్ ఆర్ సెట్ ఆఫ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, 2500 నుంచి ఫ్లాట్ అనేది ఉండేది కాదు. ఇవాళ 5000, 9000, 7099 కడుతున్నాం. రెండు డిఫరెంట్ వర్గాలు ఉన్నాయి, అందరినీ మనం అడ్రస్ చేయాలి. అందుకే మిక్స్డ్ ఎకానమీ, మిక్స్డ్ కల్చర్ అనేది మొన్న స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్ డిస్కషన్లో వచ్చింది. సో మనం మనం డిజైన్ చేసేటప్పుడు ఒక 4 బ్లాక్లు 5 బ్లాక్లు డిజైన్ చేస్తుంటే అందరినీ క్యాటర్ చేసేటట్టు డిజైన్ చేయాలా, సీనియర్ సిటిజన్ క్యాటర్ చేసేటట్టు డిజైన్ చేయాలా. సో మనకి ఇదివరకు ఏంటంటే అపార్ట్మెంట్ అంటే ఏదో ఒక 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు 10 ఫ్లాట్లు కట్టేవాళ్ళు ఉంటారు. అలా కాదు, కమ్యూనిటీస్ మనం కట్టేది. సో నెంబర్ ఆఫ్ బ్లాక్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్, నెంబర్ ఆఫ్ పీపుల్ని అడ్రస్ చేయాలా. ఈ ఛాలెంజ్ నాట్ ఓన్లీ ఫర్ ద బిల్డర్, ఇంటీరియర్ ఆర్కిటెక్ట్కి. ఎందుకు టేస్ట్లు మారిపోయినాయి, డిఫరెంట్ మోడల్స్ వచ్చేసినాయి. అలాగే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు డిజిటల్ మార్కెట్ ఆ ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకెళ్ళాలంటే ఏ శాలరీడ్ పీపుల్ టార్గెట్ చేయాలి, ఏ ఏరియా పీపుల్ టార్గెట్ చేయాలి, ఏ ఏజ్ పీపుల్ టార్గెట్ చేయాలి, అన్నీ కూడా వాళ్ళు ఆలోచించి వాళ్ళు చేయాలి. సో బిజినెస్ ఇవాళ కొత్త పుంతలు దొరుకుతుంది, అంటే కొత్త ఆలోచనలు. సో వాటన్నిటిని అర్థం చేసుకుని దాన్ని తగ్గ డిజైన్ చేయగలిగితేనే మనం సక్సెస్ఫుల్ పీపుల్. మేమందరం కూడా రాణించామంటే మాకు ఆహారం, నిద్ర అన్నీ ఇదే, మాకు బిజినెస్సే. బిజినెస్లోనే నిద్ర, బిజినెస్లోనే ఆహారం అన్నట్టు మేము చేసాం. కాబట్టి 20-25 సంవత్సరాలు మేము దీన్ని ఇక్కడ దాకా లాక్కరాగలిగాం. ఇప్పుడున్న టెక్నాలజీ సపోర్ట్తో మీరు ఇంతకన్నా ఇంకా పైకి తీసుకెళ్ళి మంచి స్టేజ్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎన్సిడి రాయల్ పెవిలియన్ మెయిన్ యూఎస్పీ ఇస్ బాల్కనీ స్పేస్ మీరు చాలా స్పేషియస్గా ఇచ్చారు. పీపుల్ ఆర్ కమింగ్ ఓన్లీ ఫర్ దోస్ బాల్కనీస్, బుకింగ్ ఫ్లాట్స్ ఫర్ దోస్ బాల్కనీస్. సో యాజ్ అన్ ఇంటీరియర్ డిజైనర్ ఆల్సో పీపుల్ ఆర్ చూసింగ్ దట్ హౌస్ and they're focusing on the balcony space and how the balcony space turns into their home. So more than illu kante aa balcony space ni ela cheyali anedi design aspects adutunnaru. That's how the change is also there. As you said, studio apartment concepts vastunayi, but there are set of people who want a bigger and spacious homes and where oka different kind of living korkune vallu kuda chaala mandi unnaru annamata. So there are two sets of people. యాడింగ్ టు ది ప్రవీణ్ ఆల్సో అవేర్ ఆఫ్ దిస్. మామూలుగా బిల్డర్ అంటే ఒక సైంటిస్ట్ లాగా, సైంటిస్టే అంటే చదువుకోకపోయినా చదువుకున్నా ఏం చదువుకున్నా ఒక సైంటిస్ట్ కన్నా ఎక్కువ ఆలోచించాలి. సైంటిస్ట్ ఏం ఆలోచిస్తాడు, ఆ ప్రొడక్ట్ని ఎలా కనిపెట్టాలో ఆలోచిస్తాడు. బట్ బిల్డరు ఎన్ని రకాల మోడల్స్ ఆలోచించాలో, ఎంతమంది కస్టమర్లకు క్యాటర్ చేయాలో, వాళ్ళందరూ టేస్ట్కి అనుగుణంగా ఫస్ట్ సైట్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత డిజైన్ చేయగలగాలి, ఆ డిజైన్ చేసిన దాన్ని డిజైన్ ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేయగలగాలి, ఎగ్జిక్యూట్ చేసిన ప్రొడక్ట్ని కస్టమర్ దగ్గర తీసుకెళ్ళాలి, కస్టమర్ దగ్గర తీసుకెళ్ళి కస్టమర్కి అందుబాటు రేట్లో అమ్మగలగాలి. సో ఇట్లా అందరికన్నా ఎక్కువ ఛాలెంజ్ ఉండేది బిల్డర్కే. ఒక బిల్డర్ ఒక సైంటిస్ట్ లాగా చెప్పాలి. ఆ సైంటిస్ట్ లాగా ఉంటాడు కాబట్టి సీనియర్ సిటిజన్ కావాల్సింది, కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కావాల్సింది, స్టూడియో అపార్ట్మెంట్ కావాల్సింది, ఏరియాని బట్టి, ఆ ఉన్న జనరేషన్ బట్టి, మనం ఆ సిటీని బట్టి ఆ సైజులు కానీ ఆ ప్రైస్ కానీ డిసైడ్ చేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు ఆ ప్రైస్ వల్లే వచ్చింది గొడవ అంతా. ఆ ప్రైజే మనం ఏం చేయాలో డిసైడ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సర్టన్ కేటగిరీస్ ఆఫ్ కస్టమర్స్. వీళ్ళు 1 crore కన్నా తక్కువ ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఓవర్ 2 crores అయితే ఇంతమంది కస్టమర్స్ ఉన్నారని చెప్పి కొన్ని సెగ్మెంట్ చేసాం మనం ఇన్ అవర్ మార్కెట్ అనాలిసిస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యాజ్ ద ప్రైజెస్ ఆఫ్ ల్యాండ్స్ ఆర్ ఇన్ఫ్లేటింగ్ బై అ లాట్,
ఆస్ట్రానామికల్ లెవెల్స్ ఆఫ్ ప్రైస్. ఆ ల్యాండ్ ప్రైస్ మీద మనం బిల్డింగ్ కట్టాలి. ఆ బిల్డింగ్ ప్రైస్ యాడ్ అయితే ఇంకా కాస్ట్ టూ మచ్ పెరిగిపోద్ది. ఈ సిచ్యువేషన్లో వాట్ ఐ బిలీవ్ ఈస్ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి ఇస్ ఆబ్వియస్లీ స్మాలర్ సైజెస్ కాంప్లిమెంటెడ్ బై ద ఫ్యాక్ట్ దట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్ ఆఫ్ అ పర్సనల్ స్పేస్ కంపేర్డ్ టు బిఫోర్. ఇంతకుముందు ఫ్యామిలీ చూసుకోవాలి, తాతయ్య వాళ్ళు వస్తే తాతయ్య వాళ్ళని చూసుకోవాలి, పేరెంట్స్ వస్తే పేరెంట్స్ చూసుకోవాలి, రేపొద్దున పిల్లలు వస్తే పిల్లల్ని కూడా అదే ఇంట్లో చూసుకోవాలి. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చూస్తుంటే రైట్ నౌ ద యంగ్ జనరేషన్ ఈస్ మూవింగ్ అవుట్ అ లాట్ టు సెటిల్ ఇన్ వేర్ దే లైక్ ఇట్. సో దే ఆర్ నాట్ స్టక్ టు దిస్ సిటీ ఆఫ్ హైదరాబాద్, దే ఆర్ నాట్ స్టక్ టు దిస్ సిటీ ఆఫ్ బెంగళూరు. వాళ్ళకి ఎక్కడ వీలుగా ఉండి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ దొరుకుతున్నాయి, వాళ్ళకి కావాల్సిన సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటున్నారు. ఎస్, దేర్ యు ఆర్. ఎప్పుడైతే యంగ్ జనరేషన్ అంతా వాళ్ళ ప్రైవేట్ వాళ్ళ లివింగ్ కావాలనుకుంటున్నారో దే ఆర్ బయింగ్ దేర్ ఓన్ ప్రాపర్టీ. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ప్రాపర్టీ సేల్స్ ఆర్ అప్వర్డ్ ట్రెండ్. సో విల్ నెవర్ కమ్ డౌన్ నెక్స్ట్ 20 years ఆల్సో. బికాస్ ఇది వరకు ఒక ఇల్లు ఉంటే ఇప్పుడు 3 ఇల్లు కావాల్సి వస్తుంది. సపోజ్ అమ్మ నాన్న మీ ఇద్దరు బాయ్స్ నలుగురు కలిసి ఉండేవారు ఇద్దరికి. ఇప్పుడు అట్లా కాదు, నీకు స్టూడియో అపార్ట్మెంట్ కావాలి, అన్నయ్యకి 2 bedroom కావాలి, నాన్నకేమో ఇండిపెండెంట్ హౌస్ కావాలి. సో అంటే ఒక ఇంటి ప్లేస్లో 3 ఇల్లు అవుతుంది. అందుకని డిమాండ్ ఈస్ ఇంక్రీజింగ్. సో సప్లై కూడా కావాలా, సప్లై. అందుకే మీ అంతా యంగ్ జనరేషన్ వచ్చి కొత్త బిల్డర్ కూడా మొదలుపెట్టి ఇంకా బాగా కట్టాలి. ఒక ఇల్లు అంటే రిక్వైర్మెంట్ చాలా మందికి డిఫరెంట్ వేరియస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి హౌసెస్ ఫర్ అ ఫ్యామిలీ గ్యాదరింగ్, లేదంటే సోషల్ స్పేస్ లాగా. నవడేస్ పీపుల్ వాంట్ అ స్పేస్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ ఇన్ ది హోమ్. సో దానికి ఒక స్పేస్ కావాలి. సో పీపుల్ ఆర్ choosing a flexible living spaces. Yes. So that's how it is growing. The demand is also growing. మనం ప్రవీణ్ మనం బాగా ఎక్స్పీరియన్స్ అవుతుందో. మనం ఇదివరకు ఏం చేసేవాళ్ళం, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళం. ఇప్పుడు మనం బ్లాక్స్ కట్టి గేటెడ్ కమ్యూనిటీలు ఇదివరకు క్లబ్ హౌస్లో మినిమం ఎమ్యూనిటీస్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎమ్యూనిటీస్ సైజ్ పెంచాం, ఎమ్యూనిటీస్ నెంబర్ కూడా పెంచాం. 30 amenities 40 amenities అని. సో రైట్ ఫ్రమ్ ద క్రికెట్ పిచ్ కాడ నుంచి, హోమ్ థియేటర్ కాడ నుంచి, బ్యాంక్వెట్ హాల్ కాడ నుంచి, చిల్డ్రన్ ప్లే ఏరియా కాడ నుంచి, కిడ్స్ జోను, సీనియర్ సిటిజన్ జోన్ ఇన్ని ఇస్తున్నాం. ఈ బిల్డింగ్ రంగంలో కూడా సమూలమైన మార్పులు వచ్చి కస్టమర్లకు కావాల్సిన అన్ని రకాల అవసరాలను కూడా క్యాటర్ చేయగలుగుతాం. మనం కన్స్ట్రక్షన్ నుంచి హాస్పిటాలిటీ బిజినెస్కి వెళ్తున్నాం. సో కన్స్ట్రక్షన్తో పాటు మనం క్రియేటింగ్ హాస్పిటాలిటీ. సో కింద సూపర్ మార్కెట్ వచ్చేటట్టు, బ్యాంక్ వచ్చేటట్టు, మళ్ళీ తర్వాత చిన్న క్లినిక్ వచ్చేటట్టు, అంటే ఆయా ప్రాజెక్ట్ సైజ్ని బట్టి వాట్ ఎవర్ పాసిబుల్ వీఆర్ ప్రొవైడింగ్. We are creating a stress-free environment for the residents. ఎస్. ఈవెన్ సేల్స్ ఆల్సో డిజిటల్ మార్కెటింగ్లో చూసుకోగలిగితే వీఆర్ నాట్ జస్ట్ సేయింగ్ మా దగ్గర యూనిట్స్ ఉన్నాయి వచ్చి కొనండి అని. వీఆర్ షోయింగ్ దెమ్ ఎ లైఫ్ స్టైల్. ఎస్. వాళ్ళకి మనం ఒక పిక్చర్ ఇస్తున్నాం. మార్నింగ్ లెగిసి ఇక్కడ లేవుస్తారు, ఒక వాకింగ్, మనకు వాక్వే ఉంది, కమ్యూనిటీలో 1000 ఇల్లు ఉంటాయి, అందులో కొంత 100 మంది వచ్చి నడుస్తూ ఉంటారు. యూ విల్ హ్యావ్ ఎ సోషల్ ఎక్స్పీరియన్స్ దేర్. యూ విల్ సిట్ డౌన్, హ్యావ్ ఎ టీ సమ్వేర్, and then you go back, you get ready, and then you go to work. When you come back, there is a lot more things to do. When you're coming back, you relax in the house, and then the next day weekend comes in. What do you do then? Yes. You don't have to go outside. You can మనం ఇదివరకు ఇప్పుడు ఒక వాకింగ్ వెళ్ళాలంటే పొద్దున్న లేసి ఎక్కడో పార్క్ వెళ్ళేవారు. బట్ వాకింగ్ ట్రాక్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం టెర్రస్ మీద ఇస్తున్నాం, గ్రౌండ్లో ఇస్తున్నాం. తర్వాత ఒక పార్క్ వెళ్ళి రిలాక్స్ అవ్వాలంటే ఎక్కడో పార్క్, గవర్నమెంట్ పార్క్ వెళ్ళేవారు. ఇప్పుడు మనం ప్లాంటేషన్ అంతా బ్యూటిఫుల్గా చేస్తున్నాం. పోడియం లెవెల్లో కానీ, గ్రౌండ్ లెవెల్లో కానీ, టెర్రస్లో కూడా కొందరు ఇస్తున్నారు. సో బ్యూటిఫుల్ గ్రీనరీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో విత్ ఇన్ ద కమ్యూనిటీ, అంటే ఎవ్రీ ఎమ్యూనిటీ, ఎవ్రీ రిక్వైర్మెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్ వీఆర్ బ్రింగింగ్ టు ఇన్సైడ్ కమ్యూనిటీకి తీసుకొస్తున్నాం. జిమ్కి వెళ్ళాలంటే లేచి పొద్దున్నే రెడీ అయ్యి మళ్ళీ కార్ వేసుకుని ఎక్కడికో జిమ్కి వెళ్ళాలి. జిమ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా బయటకు వెళ్ళి అక్కడ ఒక హాల్ బుక్ చేసుకుని అక్కడ ఉందని లేదని ఇబ్బంది పడాలా. మీకు బ్యాంక్వెట్ హాల్ ఇస్తున్న వాళ్ళ లగ్జరీ హౌసింగ్, బట్ కాస్ట్ పెరిగిందని అనుకుంటున్నా కానీ కాస్ట్ ఎక్కడా పెరగలేదు. ద ఎమ్యూనిటీస్ వర్ ఇంక్రీజ్డ్. మనకు కావాల్సిన ఫెసిలిటీస్ పెంచుకున్నాం. ఇంకా ప్రైస్ చాలా, హైదరాబాద్ బిల్డర్స్ ఆర్ వెరీ గుడ్ బిల్డర్స్ అండ్ కంపేర్ టు ద బెంగళూరు, ముంబై అంతా. బెంగళూరులో 22,000 SFT అమ్ముతుంటే హైదరాబాద్లో హైయెస్ట్ పాయింట్ 10,000 అమ్ముతారు గచ్చిబౌలి. సో మోకిలా లాంటి ఏరియాలో 6,000 అమ్ముతుంది. సో అసలు ఈ ప్రైస్లు మనకి ఇండియాలో ఎక్కడా లేవు. సో గురుగావ్ కానీ, బెంగళూరు కానీ, అదే ముంబై అయితే మనం మాట్లాడవలసిన 80,000 నుంచి 1,20,000 రూపాయలు ఉంటుంది. సో హైదరాబాద్ ఇస్ కాస్ట్ ఎఫెక్టివ్ ఇవాళకి, హైయర్ ఫెసిలిటీస్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ బిల్డర్స్. అండ్ లైక్ కస్టమర్స్ కూడా లైక్ వెన్ ఎవర్ దేర్ ఆర్ ఎంక్వైరింగ్, అంటే మన అపార్ట్మెంట్ కాకుండా లైక్ దే ఆర్ ఆల్సో ప్రిఫరింగ్ లైక్ లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్. అంటే మీకు ఈ ఎమ్యూనిటీ ఉందా, అది ఉందా, ఇది ఉందని వాళ్ళు అడిగి మరీ లైక్ వస్తున్నారు. సో ఐ థింక్ లైక్ ఇంతకుముందు మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళందరూ జస్ట్ అపార్ట్మెంట్కి వాస్తు ఇవన్నీ చూసుకుంటున్నారు. బట్ ఇప్పుడున్న జనరేషన్ అయితే ఈ స్విమ్మింగ్ పూల్ ఉందా, ఎన్ని క్లబ్ హౌసెస్ ఉన్నాయి, ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, దానికి ఎక్కువ
స్ట్రెస్ లైక్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు లైక్ ఈ జనరేషన్ అయితే. ఇప్పుడున్న బిజీ లైఫ్స్లో అండ్ వాళ్ళ చిల్డ్రన్కి కూడా దే వాంటెడ్ ఎ సెక్యూర్డ్ స్పేస్. సో ఇంతకుముందు పిల్లల్ని స్విమ్మింగ్ అంటే బయటకు పంపించడం, వాళ్ళు తీసుకురావడం, వెళ్ళడం. ఇక్కడ కమ్యూనిటీలోనే వీ హ్యావ్ దీస్ ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ సో దట్ దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ దేర్ సెక్యూరిటీ అండ్ దేర్ ఇంట్రెస్ట్. సో ఈజీగా దే హ్యావ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. వాళ్ళ చిల్డ్రన్ని కూడా హ్యాపీగా వదిలేయచ్చు. అందుకే ఎన్సిడి రాయల్ పెవిలియన్ లో ట్విన్ క్లబ్ హౌస్ ఇచ్చి 2 స్విమ్మింగ్ పూల్స్ ఇచ్చి అన్ని కూడా డబుల్ ఫెసిలిటీస్, బ్యాంక్వెట్ హాల్స్ 3 ఇచ్చి, అంటే ఎక్కడ కూడా ఓవర్ ల్యాప్ కాకుండా స్విమ్మింగ్ దగ్గర క్యూ ఉండకూడదు, జిమ్ దగ్గర క్యూ ఉండకూడదు, ఓపెన్ టెర్రస్ జిమ్ ఇచ్చాం, కింద క్లబ్ హౌస్లో జిమ్. సో బిల్డర్స్ మనం కూడా ఏం చేస్తున్నాం, మేము జిమ్ ఇచ్చామనే కాకుండా అంటే అది ఎంతమందికి క్యాటర్ చేస్తుంది, స్విమ్మింగ్ పూల్ ఎంతమందికి క్యాటర్ చేస్తుంది, అంటే నెక్స్ట్ లెవెల్ స్క్రూటినీ చేసి అవి కూడా ప్రొవైడ్ చేస్తుంది. థాట్ఫుల్ ప్లానింగ్, కాస్ట్ ఎఫెక్టివ్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఇన్ గ్రేటర్ ఇన్ఫ్రా మన విల్లాస్ లో, గ్రీన్ వ్యాలీ విల్లాస్ లో అద్భుతమైన విలాస్ కదా అవి. అద్భుతమైన villas. ఇప్పుడు ఆ రేంజ్ లో కూడా దేర్ ఆర్ ఇన్ ద 7.5 acres దెర్ ఈస్ ఓన్లీ 84 villas. అంటే 84 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. ఈ 84 ఫ్యామిలీస్ కి మనం ఇచ్చిన క్లబ్ హౌస్ సైజ్ 15,000 square feet. సో విల్లా మోడల్ కానీ ఫినిషింగ్ కానీ అద్భుతంగా ఉంది. నేను కూడా చూసి వచ్చా విల్లా ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. సో ఇప్పుడున్న ప్రస్తుతం లైక్ కస్టమర్స్ కూడా లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్సెస్తో పాటు వాళ్ళ కమ్యూనిటీ లివింగ్ లైక్ రీసెంట్గా ఎన్సిడి లైక్ శివరాత్రి సెలబ్రేషన్స్, హోలీ, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శ్రీరామనవమి, అండ్ మేము ప్రతి ఇయర్ నవంబర్లో కార్తీక వనభోజనాలు కానీ అంటే ఇవన్నీ ఇప్పుడు ఉంటున్న రాయల్ పెవిలియన్ కానీ ఇతర కస్టమర్స్ అందరినీ లైక్ ఎన్సిటీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా కన్సిడర్ చేస్తూ వాళ్ళందరినీ లైక్ ఇవన్నీ సెలబ్రేట్ చేస్తుంటే వాళ్ళు కూడా లైక్ ఓకే వీళ్ళు జస్ట్ కన్స్ట్రక్షన్ చేసి మాత్రం వెళ్ళిపోవట్లేదు, మన సంస్కృతిని కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు అన్న లైక్ వాళ్ళు కూడా లైక్ రీసెంట్గా టెస్టిమోనియల్స్లో కానీ దే కన్సిడర్ యాజ్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్తున్నారు. అలాగే మా కోబిల్లో సో కొంతమంది మన అనుకులే మనం హోలీ సెలబ్రేషన్స్ అప్పుడు వచ్చి అసలు ఒక బిల్డర్గా చేస్తారు అనుకోలేదని అని చెప్తున్నారు కదా. మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నా కానీ సంస్కృతిని కాపాడుతున్నా కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. ఇట్స్ ప్రివిలేజ్. మాకు భయం వేసింది ఫస్ట్ కొనుక్కునేటప్పుడు. నౌ వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అని చాలా మంది యంగ్ జనరేషన్ అంతా వచ్చి అవడం జరిగింది. అందరం ఒక ఫ్యామిలీ లాగా అలాంటి ఈవెంట్స్ చేస్తున్నప్పుడు వి మీట్ ఈచ్ అదర్. తెలుస్తుంది, తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది. వి గ్రో యాజ్ అ ఫ్యామిలీ, వి గ్రో యాజ్ అ ఆర్గనైజేషన్ టుగెదర్. ఎన్సిడి ఫ్యామిలీ అన్న ఇది చాలా ఇలాంటి ఈవెంట్స్ చేసినప్పుడు చాలా బాగా అండ్ ఇట్ టచెస్ ది హార్ట్. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఈవెంట్స్ చేసినప్పుడు చాలా హ్యాపీగా హార్ట్ఫుల్గా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అందరూ. చాలా ఈవెంట్ఫుల్ గా ఉంటుంది. మాకు పిల్లల నుంచి ఓల్డ్ లైక్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి లైక్ కలిసి పార్టిసిపేట్ చేయడం కూడా లైక్ ఎవ్రీవన్ దే ఆర్ ఫీలింగ్ హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ హోలీ సెలబ్రేషన్స్ అప్పుడు కూడా జనరల్లీ ఆర్ జనరేషన్ వాట్ హోలీ ఇస్, వీ గో అవుట్ సైడ్ ఒక ఈవెంట్ బుక్ చేసుకుని వీ సెలబ్రేట్ ది హోలీ. ఎన్సిడి వెన్ దే హ్యావ్ కండక్టెడ్ దిస్ సెలబ్రేషన్ వీ డోంట్ నీడ్ టు go somewhere else. With the family we can enjoy the same kind of not only Holi celebration, we also had a non-veg lunch, good lunch. Yes. So people came and questioning, sir మీరు హోలీ రోజు కూడా మటన్ కర్రీ పెడతారా, చికెన్ కర్రీ పెడతారా, బిర్యానీ పెడతారా? NCD not only treats people as their buyers or customers, NCD treats it as their family, extended family. That's Truly. how we should show That is how the Greater Infra or Alekia Constructions or the NCD, we are living in the people. సో వీఆర్ వాళ్ళతో మమేకం అయ్యి ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కింద ట్రీట్ చేసి 20-25 ఏళ్ళు జర్నీ చేయగలిగాం. సో అలాగే మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మనం ఒక బిల్డర్గా మనం చేసే సేవలు ఎలా అయితే ఉంటాయో గవర్నమెంట్ పరంగా కూడా చాలా సహాయ సహకారాలు అవసరం అవుతూ ఉంటాయి. పాలసీ మేకింగ్లో బిల్డర్స్ని కన్సిడర్ చేయటం, వాళ్ళతో డిస్కస్ చేయటం, వాళ్ళ అడ్వైజర్ తీసుకోవటం, కన్సల్ట్ తీసుకోవటం, అలాగే ఈ కావాల్సిన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, సో డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మన విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున హైటెక్ సిటీ, న్యూ ఎయిర్పోర్టు, రింగ్ రోడ్ అనేది 3 కాన్సెప్ట్లు తీసుకురావడం వల్ల హైదరాబాద్ స్వరూపమే మారిపోయింది. సబ్సిక్వెంట్ గవర్నమెంట్లు కూడా దాన్ని ఎలాంటిది డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఎలివేట్ చేసి కంటిన్యూ చేసి కంప్లీట్ చేశారు. కాబట్టి ఆ ప్రతిఫలాన్ని కూడా మనకు అంతుని మనం ఇవాళ కనుక రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ కనుక హైదరాబాద్కి లేకపోతే, హైటెక్ సిటీ 3 లేకపోతే అసలు హైదరాబాద్ని ఊహించలేము మనం. ఆ 3 వాళ్ళు హైదరాబాద్ని రూల్ చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా డైనమిక్గా డెసిషన్స్ తీసుకుని హైడ్రాని పెడుతూనే కాకుండా మరి మూసీ రెజల్యూషన్ అని,
అలాగే ఫ్యూచర్ సిటీ అని ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నారు. అలాగే బోల్డెన్ అండర్ బ్రిడ్జ్లు డిజైన్ చేస్తున్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక మనకు మొత్తం డెవలప్ అయితే హైదరాబాద్కి స్పెషల్గా 10,000 కోట్ల రూపాయలు పెట్టిన గవర్నమెంట్ ఇంతవరకు లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఆ 10,000 రూపాయలు కనుక 10,000 కోట్లు కనుక ఖర్చు పెడితే హైదరాబాద్ రూపురేఖలు ఇంకా మారుతాయి. అలాగే మూసీ రిజర్వేషన్ తోటి చాలా అడ్వాంటేజ్ వస్తుంది మనకి. దీంతో పాటు గవర్నమెంట్ చేసే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. మనకి ఏ సిటీలో లేని సీసీ కెమెరాలు హైదరాబాద్లో ఉన్నాయి. నేను హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మెంబర్ని. ప్రత్యక్షంగా మీటింగ్లకు వెళ్తూ ఉంటాం పోలీస్ టవర్స్లో, అక్కడ మన బంజారా హిల్స్లో. మేము అన్నీ కూడా చూస్తూ ఉంటాం. 64% ఆఫ్ సీసీ కెమెరాలు హైదరాబాద్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మీరు ఒకసారి టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా దాని గురించి పెద్ద రైటప్ వచ్చింది. సెక్యూరిటీ పరంగా, లా అండ్ ఆర్డర్ పరంగా, ఎన్విరాన్మెంటల్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా హైదరాబాద్ అన్ని రంగాల్లో ముందుండటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ దూసుకుని పోతా ఉంది డెవలప్మెంట్. సో నెక్స్ట్ 20 ఏళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇన్ఫ్రాస్ట్రక్చర్. కొత్త వాళ్ళు ఆశావాహులు ఎవరైనా కన్స్ట్రక్షన్ రంగంలో రావాలంటే రావచ్చు, కానీ ఛాలెంజెస్ ఉంటే వాటన్నిటిని ఫేస్ చేయాలి. బిల్డర్కు ఉండే ఛాలెంజెస్ బిల్డర్స్కి ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పినట్టు ప్రొఫెషనల్ యాజిల్స్ అనేవి ఉంటాయి. వాటన్నింటిని కూడా అధిగమించి మనం మంచి కమ్యూనిటీలు కనుక నిర్మించి కనుక చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు. అలాగే మన కస్టమర్లు కూడా మనల్ని కూడా పొందుతాం. మనకు కూడా ఒక సంతృప్తి, ఇంత ఒక మంచి ఇల్లు కట్టిస్తున్నాం అనేది అది ఒక దాన్ని మించిన పుణ్య కార్యక్రమం ఇంకోటి లేదు. మనం డబ్బులు తీసుకుని ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి కావలసిన ప్రోడక్ట్ ఒక డిజైన్ చేసి ఇల్లు అనేది ఒక పవిత్రమైన దీన్ని నిర్మించి మనం ఇస్తాం అనేది మనకు కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. అది మనం అది చేసి సక్సెస్ అవడం అనేది చాలా మనకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. Very great, uncle. I genuinely believe that Hyderabad is poised to be in the perfect place for it to become a true global city like New York. ఎస్, మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద పీపుల్ దానికి లేటెస్ట్ స్టాటిస్టిక్స్ మనకు వచ్చే ఈ జీసీసీస్ గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ ఇండియాలో హైయెస్ట్ మనకే వస్తుంది బెంగళూరు తర్వాత. So this is going to help us in building the infrastructure and also helping people out in a way where they are more elevated in their lifestyle and more elevated in how they are going to pursue their life goals. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఫర్ హోమ్ బయర్స్ కొనుక్కునే ముందు ప్లీజ్ చెక్ ద పేపర్ వర్క్. మీరు అన్నీ చెక్ చేసుకోండి. ఎవ్రీబడి ఈజ్ వెల్ అవేర్. ఇప్పుడు మనం ఒక డాక్యుమెంట్ మీద సో అడ్వకేట్ ని కన్సల్ట్ చేయకుండా కొనొద్దంటాం. ఆబ్వియస్లీ అంకుల్, అది మన మంచి కోసమే. రేపు కోర్ట్స్లో ఎండప్ అవ్వకుండా ఉండడం కోసం కన్సల్ట్ అవ్వండి, ముందుకు రండి, పేపర్ వర్క్ చేయండి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కొనాలంటే మన లైఫ్ టైం ఖర్చులంతా అందులో పెట్టి కొంటాం. ఇల్లు అన్నది ఒక రోజు అందుకే మేము కూడా పెట్టి బిల్డర్స్ అందరూ తీసేసేది కూడా కాదు. మా హర్షిత లీగల్ అడ్వైస్ తీసుకుని సైట్ తీసుకుంటాం ఫస్ట్ టైం. సో అప్పుడు కస్టమర్లందరికీ లీగల్ ప్రోడక్ట్ అందించినట్లు అవుతుంది. అంతే కదా అంకుల్. ఇప్పుడు ఇల్లు అనేది అంత ఇష్టంగా కొనుక్కున్నప్పుడు దాంట్లో ఎలాంటివి ఉండకూడదని కోరుకుంటాం. సో చిన్న పేపర్ వర్క్ తో అవన్నీ పోతే అని నేను నమ్ముతాను. And also like to add, like thank you for this opportunity. ఇది మన వ్యూవర్స్కే కాదు, లైక్ మనకు కూడా లైక్ కొత్త ఇన్ఫర్మేషన్ కానీ మనకు తెలియని ఇన్సైట్స్ కానీ చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్. అండ్ మీరు మాకు గైడెన్స్ అంటే మాకు సెకండ్ జనరేషన్ ఎలా వెళ్ళాలని ఆ గైడెన్స్ కూడా మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. Thank you so much for this opportunity for presenting my insights as well. And నాకు చాలా ఇన్సైట్స్ వచ్చాయి ఈ డిస్కషన్తో. అండ్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఆల్ బయర్స్ ఇస్, హోమ్ అనేది like they see the layout and everything and they buy it, but interiors is where it depicts the person. So interiors anedi, it's not only making a beautiful home, it's making a beautiful and meaningful space as well according to their requirements. So keep that in mind and then go ahead for purchasing a meaningful home for yourself. సో ఈ కార్యక్రమం హోమ్ బయర్స్ అందరికీ కూడా ఒక మనవి ఏంటంటే, మీరు వన్ టైం ఆఫర్లకు కానీ ప్రీ లాంచ్ ఆఫర్లకు కానీ పర్మిషన్ లేనాటికి కానీ కొని బలి అవ్వకుండా ఉండాలని లీగల్ అవేర్నెస్, డిజిటల్ అవేర్నెస్, ఇంటీరియర్ అవేర్నెస్, సెకండ్ జనరేషన్ బిల్డర్ వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఖర్చుతో కూడుకున్నది, టైం కూడా స్పెండ్ చేయాలి. అయినప్పటికీ కూడా మీ అందరికీ ఏదో ఒక ఎంతో కొంత మేలు చేయాలని, మీరు కొనుక్కునే హోము అది మీ యొక్క నందనవనంలాగా ఉపయోగపడాలని, మీరు మోసపోకూడదనే ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీరు వాచ్ చేయడమే కాకుండా మీ నైబర్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా ఈ ప్రోగ్రామ్ షేర్ చేయండి. ప్రోగ్రామ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడితే మంచి కామెంట్లు ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.